వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐడ్రీమ్. డిజిటల్ యుగంలో సైబర్ క్రిమినల్స్ కొత్త నేరాలకు తెరదీస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ క్రైమ్ 96% ఆఫ్ ది క్రైమ్స్ మన ఇండియాలో జరుగుతున్నవి సైబర్ క్రైమ్స్ కాదు, ఇవన్నీ సోషల్ ఇంజనీరింగ్. మీతో డైలాగ్ చేస్తుంటాడు, మీతో మాట్లాడుతూ ఉంటుంటాడు, ఈమెయిల్స్ పంపుతుంటాడు. మీ ప్రమేయం ఉంటే సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్, మీ ప్రమేయం లేకుండా ఎటువంటి ప్రమేయం చేయకుండా చేస్తే దాన్ని సైబర్ క్రైమ్ అంటారు. డిజిటల్ అరెస్ట్ అంటే చూస్తూ కోట్లాది రూపాయలు కొట్టేస్తున్నారు. వాటిని ఏం చేయాలి? డిజిటల్ అరెస్ట్ అంటే ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీకు ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది? +92 మీరు బ్లూ ఫిలిమ్స్ చూశారు, అన్ఆథరైజ్డ్ యాక్టివిటీ అయింది, లేకపోతే మీ పేరు మీద ఫ్రాడ్ అయింది, మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ అయినప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? 1930 సార్. వేరే కానీ వాళ్ళు ఏమంటారంటే గోల్డెన్ అవర్ అని ఇస్తేనే. గోల్డెన్ అవర్ అన్న కాన్సెప్ట్ ఎక్కడొచ్చిందంటే కానీ విత్ ఫ్యూ సెకండ్స్ మనం ట్రాన్స్ఫర్ చేయటం చేయనీయకుండా ఫస్ట్ మనీ హోల్డ్ అయిపోతుంది. సార్ ఇంకొక ఫ్రాడ్ సార్, QR కోడ్. బేసిక్ ఇదంతా కూడా క్విషింగ్ ఫ్రాడ్ అంటారు. అయితే ఇక్కడ పెట్టేసేసి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో గ్యారంటీ లేని ప్రపంచంలో ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకో. అందరినీ అనుమానంతో చూడమని నేను అంటలా. ఒక్కసారి జాగ్రత్త పడు. డబ్బులు ఇచ్చినప్పుడు ఇట్లా 100 సార్లు లెటర్ లెక్క పెట్టావు, ఆన్లైన్లో పెట్టాడు, ఎస్ కరెక్టా కాదా, అమ్మా నీది మహమ్మద్ అలీమా, నాది కాదని చెప్పి కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అమ్మాయిల పేరు మీద కాల్స్ వస్తుంది, నోడు కాలు కదని లిఫ్ట్ చేస్తాం. దీనిలో కూడా చాలా రివైవ్ అయిందండి. ఇంతకుముందు ఏముండేదంటే ఫస్ట్ రియల్గానే అమ్మాయి వీడియో వచ్చేది, తర్వాత ఏం చేసేవారు మెచ్యూరిటీ వచ్చింది క్రైమ్లో కూడా. కానీ మన వాళ్ళలో ఎక్కడ కూడా మెచ్యూరిటీ రావాలి. ఐ వాంట్ టు టెల్ యూ సమ్ సీక్రెట్ అని 2-3 రోజులు కాన్వర్సేషన్ చేస్తారు. అంటే వాళ్ళ ప్రెజర్ టాక్టిక్స్ ఎట్లా ఉంటాయంటే సార్, మీరు చాలా ఘోరంగా ఉంటాయి సార్ ప్రెజర్. వెల్కమ్ టు ఐడ్రీమ్. డిజిటల్ యుగంలో సైబర్ క్రిమినల్స్ కొత్త నేరాలకు తెరదీస్తున్నారు. అంతా ఆన్లైన్ మీద డిపెండ్ కావడంతో వాళ్ళకు వరంగా మారింది. సరికొత్త క్రైమ్కి తెరతీస్తున్న సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అసలు ట్రెండింగ్ క్రైమ్ వైపు వెళ్లకుండా ఉంటారు మనం ఎలా కాపాడుకోవాలి? సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనే విషయాన్ని మనతో మాట్లాడడానికి అనిల్ గారు అని ఒక డిజిటల్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ దాదాపు సంవత్సరాల పాటుగా మీరు సైబర్ క్రిమినల్స్ పాటు పడ్డారు. మీరు అంటే సైబర్ క్రైమ్ ఎలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ నుంచి తీసుకుంటే దాదాపు 2000 సంవత్సరం నుంచి అనుకుంటా మీరు దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఒక విధంగా మీకు డాక్టరేట్ కూడా ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ మనకి నైజీరియన్ ఫ్రాడ్, ఆన్లైన్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, OTP ఫ్రాడ్, అంటే ఫస్ట్ ABCD దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు జెడ్ దాటి ఎక్కడికి వచ్చింది. అది ఇంకా జెడ్ తర్వాత లేవు, కానీ ఉండుంటే దాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. ఆ తరహా నేరాల నుంచి ఇప్పుడు కొత్త ట్రెండింగ్ క్రైమ్స్కి వస్తున్నాయండి. డిజిటల్ అరెస్ట్ అంటారు, జాబ్ ఫ్రాడ్ అంటున్నారు, ఇంకా సెక్స్ ఆర్టిస్ట్, ఇవన్నీ కూడా రకరకాలు వస్తున్నాయి. వీటి వైపు మనం చూడకుండా ఉండాలని ఏం చేయాలి? ఒకవేళ చూస్తే ఏం జరుగుతుంది, జరిగిన తర్వాత మనం ఏం చేయాలి? అసలు ఏం జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అసలు ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ క్రైమ్ ఏం జరుగుతుంది? ముందుగా నమస్కారం అండి. సో 100,000,000 దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. సో దీంట్లో మూల కారణం ఏంటంటే ఇవంతా కూడా చాలామంది ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ అంటారు. సో ఇదంతా కూడా సైబర్ క్రైమ్ కాదు, సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్. సైబర్ క్రైమ్స్ అంటే ఏంటంటే మీతో ప్రమేయం లేకుండా, మీతో మాట్లాడకుండా, మీ ఎటువంటి లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని అటాక్ చేయటం, మీ దగ్గర డబ్బులో మీ పరువు ప్రతిష్ట నష్టం చేయటాన్ని ఒక సైబర్ క్రైమ్ అంటారు. అంటే క్రైమ్ అంటే డబ్బే కాదు, ఏదైనా కూడా కాదు. సో సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ ఏంటంటే మీతో మాటల్లో పెట్టి, బేసిక్గా ఏంటంటే మీరెవరు, మీ స్థితిగతులు ఏంటి, మీ సోషల్ ఛానల్స్ ఎట్లున్నాయి అంటే మీ గురించి కంప్లీట్గా స్టడీ చేసి, మీ దగ్గర కాన్వర్జేషన్స్ పెట్టి, డైలాగ్స్ అదొక మాట మంచి చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుని మోసం చేయటాన్ని సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్. అంటే మాటల్లో పెట్టి, మభ్య పెట్టి, ఆశ కావచ్చు, అత్యాశ కావచ్చు, భయపెట్టి కావచ్చు, ప్రలోభాలు పెట్టి కావచ్చు, ఏదైనా సరే. సో 96% ఆఫ్ ది క్రైమ్స్ మన ఇండియాలో జరుగుతున్నవన్నీ సైబర్ క్రైమ్స్ కాదు, ఇవన్నీ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్. ఇప్పుడు మనం ప్రత్యేకించి అంటే డిజిటల్ క్రైమ్లో 2 రకాలు. మామూలు సైబర్ క్రైమ్స్లో 2 రకాలు. సైబర్ క్రైమ్ అంటే మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని మోసం చేయడం. సోషల్ ఇంజనీరింగ్ అంటే కొంత మీ ఇన్ఫర్మేషన్ అంతా మనం గోతులతో పోయి పునాదులు ఎట్లా ఇల్లు కడతాము అట్లా మీ సోషల్ మీడియా తెలుసుకుంటాడు, మీతో డైలాగ్ చేస్తుంటాడు, మీతో మాట్లాడుతూ ఉంటుంటాడు, ఈమెయిల్స్ పంపుతుంటాడు, మీ ద్వారానే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుని మోసం చేయటం అనమాట. అంటే మీ ప్రమేయం ఉంటే సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్, మీ ప్రమేయం లేకుండా
ఎటువంటి ప్రేమ చేయకుండా చేస్తే దాన్ని సైబర్ క్రైమ్ అంటారు. ఓకే. సో ఇప్పుడు జరిగే ఆల్మోస్ట్ 96.7% అంతకుముందు సన్ప్రీత్ సింగ్ అని ఐపీఎస్ ఆఫీసర్ ఉండే ఎల్బీ నగర్లో ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ సైబర్ క్రైమ్ అండ్ ఆల్. ఆయన కూడా ఒక ఇండిపెండెంట్ స్టడీ చేసి చాలా డిపార్ట్మెంట్కి ప్రజెంటేషన్స్ కూడా జరిగింది. మీకు తెలుసు పోలీసులు వారితో ఎక్కువగా చేస్తుంటా వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎస్ఓపి మాన్యువల్స్ కూడా 2 మాన్యువల్స్ సైబర్ వారియర్స్ వర్షన్ 2 and 3 రాయటం కూడా జరిగింది. కాబట్టి సో అనేక సందర్భాల్లో ఒక రియల్ టైం డేటా అయితే నా దగ్గర ఉంది. సో మనకంటే మోస్ట్ ఆఫ్ ది క్రైమ్స్ ఆర్ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్. అంటే దీంట్లో ప్రధానంగా మీరు చూసినట్లయితే అండి, అంటే ఇది అది యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్గా చెప్పకూడదు, కానీ బేసిక్ కామన్ సెన్స్ లేకపోవటం వల్లనే ఈ నష్టాలు అనిపోతుంటాయి. ఓకే. మీరు ఈ చర్చ మొదలు కాకముందే ఒక వ్యక్తికి చెన్నైలో ఒక పిహెచ్డి చేసి ఒక తెలుగువారు అయినటువంటి ఆయన ఒక ఐఐటిజీ సంబంధించిన లెక్చర్లు చెప్తుంటాడు. ఆయన మంత్లీ ఒక 6 lakhs 5 lakhs సంపాదిస్తుంటాడు, కోచింగ్స్ అనమాట. ఆయనకి 75 lakhs పోయినాయి. ఇది ఏంది కంప్లీట్ సోషల్ ఇంజనీరింగ్ ఫండ్. దీని ఇంగ్లీష్లో బెయిట్ అంటారు, తెలుగులో మనం మాట్లాడుకోవాలంటే ఎర్రేసి పట్టుకోవచ్చు చేపను. మనం ఎర్రవేయటాన్ని బెయిట్ 2 ఒకటే అనమాట. దిస్ ఈజ్ ప్యూర్ న్యాచురల్ సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్. అంటే ఆశ కానీ అత్యాశ కానీ ప్రలోభ కానీ భయం పెట్టడం. అమాయకత్వం కూడా ఉండొచ్చు కదా, అమాయకత్వం కూడా ఉండొచ్చు కదా. అమాయకత్వం కూడా ఉండొచ్చు. అమాయకత్వం వేరు. అమాయకత్వం అంటే ఎలా ఉంటుందంటే అంటే వాడు మాట్లాడుతున్నాడు కదా నమ్మి ఇచ్చేవి కూడా ఉంటాయి కదా. అంటే బేసిక్గా సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫోన్ చేసి మీ 3 year ఐటీ రిటర్న్స్, మీ పాన్ నెంబర్ మీ దగ్గర ఉంది, ఓకే, మీ ఆధార్ కార్డ్ నా దగ్గర ఉంది, అవసరమైతే మీ బ్యాంక్ స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. నేను ఫోన్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ భయపడిపోతారు, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్నను, పోలీసులను, ఒక లాయర్లను ఎందుకంటే డేటా ఉంది కాబట్టి. నేనేమంటానంటే కామన్ సెన్స్ ఉపయోగించారు. రియల్ టైం ఇన్స్పెక్టర్ కానీ, రియల్ టైం లాయర్ కానీ, రియల్ టైం పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు తీసి ముందు వేయరు. ఫస్ట్ అసలు మెల్లగా కూర్చోపెట్టి మాట్లాడి చాలా ఒక దొంగనైనా కూడా కానీ ఫస్ట్ వాళ్ళు డైలాగ్ అన్లెస్ దే హ్యావ్ ప్రొవోకేటివ్ ఎవిడెన్స్ దే స్టార్ట్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ మేనర్, అదర్వైజ్ ప్రధానంగా మాట్లాడతారు. సో వాళ్ళకున్న అస్త్రశస్త్రాలన్నీ ముందే మీకు ఇయ్యరు, అది కూడా పిలిపించుకొని మాట్లాడతారు. సో ఇవాళ రేపు ఏమో పాతకాలంలో అట్లా ఫోన్లు చేసి బెదిరించి ఇష్టం ఇవి అయిపోయింది. 21st century పీపుల్ మూడ్ ఆన్, నాలెడ్జ్ ఇస్ దేర్, పీపుల్ ఆర్ నోయింగ్. ఎవరన్నా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక మిస్బిహేవ్ చేస్తే వీడియో పెడతాడు, ఉద్యోగం సస్పెండ్ అవుతుంది, పోతుంది. సో అంత ఇదివరకు ఉన్నంతటి రాక్షసత్వం అయితే లేదు. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ కంపేర్ టు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అయితే ఇంకా చాలా బెటర్. దాంట్లో తెలంగాణ, ఆంధ్ర అయితే ఇంకా 2 better కంపేర్ టు అదర్ పోలీసెస్. అంటే మనం ఉన్నామని మన ఏరియాని పోగొట్టడం కాదు. ఫర్ రైటింగ్ దిస్ బుక్స్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ అక్రాస్ ది స్టేట్స్. సో ఈ సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్లో డబ్బులు పోతాయి అనమాట అండి. ఇందాక ఉదాహరణ చెప్పిన దాంట్లో అతనికి ఏం చెప్పారు, మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఇంట్రెస్టా, మీరు మంత్లీ మీరు ఇంత సంపాదిస్తున్నారు, మీరు 4-5 lakhs సంపాదిస్తున్నారు కదా, ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఇట్ రైట్లీ అని మన క్వశ్చన్స్ వేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక జనరల్ కాల్, అంటే ఇది ఫ్రాడ్ కాల్ అని అనుకోడు ఆయన. మేము పలానా ఇన్వెస్ట్మెంట్, వాడికి నేమ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ దాంట్లో ఉన్న ప్రొఫైల్స్ కానీ, వెబ్సైట్లో ఉన్న ప్రొఫైల్స్ కూడా లింక్డ్ఇన్లో చెక్ చేస్తే కూడా హైలీ క్వాలిఫైడ్ పీపుల్. అంటే దొంగలు కూడా మాట్లాడే విధానం కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంటుందన్నమాట. మామూలు దొంగలు ఇదివరకు ఇట్లాగా మనం కుక్కలు తీసుకొచ్చి స్మెల్ చూడటం, చెడ్డీ గ్యాంగు, స్టోర్పురం గ్యాంగు, పార్టీ గ్యాంగ్, అసలు నా పార్టీ గ్యాంగు, నిజామాబాద్ గ్యాంగ్ ఏం లేదు ఇప్పుడు. కుక్కలు లేవు, వాసన లేదు, ఎంత గాల్లోనే. చదువుకున్న వాళ్ళే మోసం చేస్తుంటారు. మీకు అంతకంటే ఉదాహరణ ఇప్పుడు చెప్పండి, లెక్చరర్ గారు చెప్దాం. సో ఆయనకి మెయిల్ వచ్చింది, మెయిల్ క్లిక్ చేశాడు, చూశాడు, ఇగ్నోర్ చేశాడు. వీడు మెయిల్ చదవగానే ఆయనకి రెడ్ రిసిప్ట్ వెళ్ళింది ఆయనకి. వీడు మెయిల్ చదివాడు, మెయిల్ మీద 2-3 సార్లు చదివితే వాళ్ళకి ప్రతి వాళ్ళకి మీరు ఫోటో కొట్టగానే మీరు ఏ లొకేషన్లో ఉన్నారో మనం చెప్పేయచ్చు. సో అట్లాగే మనం ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే పొరపాటున మనం ఏది ఓపెన్ చేసినా అదే కనిపిస్తుంది. మన పిల్లల మీద గట్టిగా ఇస్తే కూడా డైవర్స్ లాయర్స్ మనకు ఫోన్ చేస్తారు, మీకు డైవర్స్ కావాలి చెప్పిస్తానని. అంటే వీఆర్ సో మచ్ అన్కవర్డ్, వీఆర్ డీప్లీ ఇన్ షిట్ రైట్ నౌ. అంటే ఆన్లైన్లో ఎవరు చూడరు అంటే ఆన్లైన్లో ఎక్కువ చూస్తారు, ఆఫ్లైన్లో నేను ఎవరు చూడరు. ప్రపంచం పోయింది. గొడవ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. అది జోక్ ఉంది, దట్స్ ఎవ్రీబడి సేస్ ఇది. వాట్సాప్ బోర్డు మీద కేసులు కూడా పడ్డాయి ఆ విషయంలో. అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఐటూన్స్లో పెద్ద కార్టూన్, బంపర్ హిట్ కార్టూన్ అది. ఐ జస్ట్ గాట్ వాడికెళ్ళి తెలుస్తుంది భార్య దర్ లిజనింగ్. సిరి ఉందనుకోండి చెప్తుంది అది. సిరి ఆన్ చేస్తేనే తెలుస్తుంది, ఆన్ చేయకుండా మీకు తెలియదు. మీరు లైఫ్లో మీరు ఎక్కడ పోయారో మీ లొకేషన్లో అన్నీ తెలుస్తుంది. మీరు ఏ గర్ల్ ఫ్రెండ్స్ని కలిశారు అన్నీ తెలుస్తాయి, ఎక్కడ ఏ భోజనం చేశారు, ఏం చేశారు. అది ఒక డైవర్స్ కూడా అయింది ఆన్లైన్లో చూసి. వాడు నాన్ వెజ్ తింటున్నాడు అని ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీకి డైవర్స్ అయింది లాస్ట్ 14 days బ్యాక్. ఓకే, విల్ఫుల్ డైవర్స్. ఐ డోంట్ వాంట్ అని జస్ట్ బికాజ్. అంటే ఎట్లా అంటే ఆవిడ ఎంత వాడుకోవాలి, ఎంత తక్కువ పడుతుంది మంచిది అంటారు. మొబైల్ మంచిది. ఇది ఫోన్ ఎందుకండి, మాట్లాడుకోవటానికి, అంతేగాని సెల్ఫీలు తీసి
అర్ధనగ్నంగా ఫోటోలు పెట్టి వాని ముండా వీని ముండా అని తిడుతుంది కాదు ఫొటోస్. ఏంటంటే దాన్ని ప్రతిదానికి ఒక హద్దు లిమిట్ ఉంటుంది. కారు ఉంది కదా అని చెప్పి మనం 40 కిలోమీటర్స్ ఉన్న స్పీడ్లో 100 కిలోమీటర్స్ పోతే ఎవరు పెడుతుంది? నా చెప్పులు పోగుతాయి. సో వీ హ్యావ్ టు నో దట్ కామన్ సెన్స్ అనేది మిస్సింగ్. సో మనం కార్ డ్రైవింగ్ చేయాలంటే ఒక లైసెన్స్ ఎలా ఉంటుందో ఫోన్ కూడా ఒక లైసెన్స్, ఒక సోషల్ మీడియాకి ఒక లైసెన్స్ అనేది ఉండాలి నా ఉద్దేశంలో. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే దే షుడ్ నో హౌ టు యూటిలైజ్ ఇట్. ఈ అబ్బాయి వచ్చేవరకు ఫస్ట్ వీడియోస్ చూసుకోండి, తర్వాత సోషల్ మీడియాలో టకటక అవే వస్తాయి అడ్వర్టైజ్మెంట్స్. ఏది చూసినా వాడికి అదే కనిపిస్తుంది. పచ్చకామలో లోకం పచ్చగా వచ్చినట్టు వాడు బొంబార్డ్ చేస్తుంటారు దాన్ని. ఇంకా ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్లో చాలా టెర్మినాలజీస్ ఉన్నాయి. రిపీట్గా పంపిస్తే అంటే కొంచెం క్యూరియాసిటీ పెరుగుతుంటుంది వీడికి. వీడియో చూశాడు, ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగున్నాయి, కంపెనీ బాగుంది, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉంది, ప్రైవేట్ లిమిటెడ్, మినిస్ట్రీ ఆఫ్ ఎంసీఏ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫేర్స్లో దాంట్లో పోయి చూసుకుంటే సిన్ నెంబరు డిన్ నెంబరు పర్ఫెక్ట్గా ఉన్నాయి అందరి. అరే బాగుంది, రిజిస్టర్డ్ కంపెనీ ఇది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా వెళ్ళాడు, అక్కడ చూస్తే అక్కడ కూడా కరెక్ట్ ఉంది, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఆయనకి. అంత బ్రహ్మాండంగా ఉంది కదా, ఏముంది మంచి కంపెనీ కదా అని చెప్పి వాళ్ళతో డ్రైవ్ చేసేసాడు. వాళ్ళతో ఈమెయిల్ చేశాడు. ఈమెయిల్ కూడా స్పూఫింగ్ ఈమెయిల్ ఇవ్వాలి. రేపు మీరు muradhar@iDreams మీరు మెయిల్ కొట్టారనుకోండి, రిప్లై ఇచ్చినప్పుడు అది మురళీధర్కి వెళ్ళదు, enki@ అని కొడుతుంది, అసలు దొంగడికి వెళ్తుంది అనమాట. స్పూఫింగ్ ఈమెయిల్స్ అంటే కామన్ సెన్స్ కూడా లేదు. ఇప్పుడు నేను మీ మేడం గారు ఫోన్ చేసినట్టు మీకు ఫోన్ చేయొచ్చు, నేను ఇట్లా యాక్సిడెంట్ అయిన తర్వాత ₹1,00,000 పంపించి మీరు పంపిస్తారు. సో ఇవన్నీ ఈ దృష్టి మరల్చి దొంగతనం అనమాట. సో ఇక్కడ ఏమైంది, ఆ మెయిల్ పంపించాడు. మెయిల్ పంపించిన వెంటనే వాళ్ళు రిప్లై చేశారు. రిప్లై చేయగానే వాడు ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేయమన్నారు. టెలిగ్రామ్లో గ్రూప్ జాయిన్ చేయగానే ఇప్పుడు ఇక్కడ ఎరేస్తారు. క్లిక్ బైట్ ఎరా, ఏదైనా సరే క్లిక్ బైట్ ఎరా ఏం వేశారు, మీరు ₹5,000 ఈ ఐపీఓలో పెట్టండి, మీరు 2 to 3 days లోపల మీకు 15,000 రాకపోతే మా అమ్మ చెవు కోసుకుంటాం అన్నట్టు. అది ప్రొఫెషనల్ ఇంగ్లీష్ అనమాట. ఇక వాయిస్ రికార్డింగ్స్ చూస్తే అసలు నిజంగా వాడు సెబీ చైర్మన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ లాగానే లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కూడా అసలు అతికినట్టు కాదండి. అసలు ఇట్స్ అన్బిలీవబుల్ ఫర్ అస్ టు టెస్ట్ అనమాట. ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ ఇంగ్లీష్ జస్ట్ స్పోక్ ఇస్ అన్ఇమాజినబుల్. సో ఏం చేశాడు ఈ అబ్బాయి, 5,000 పెట్టగానే వాడికి 8,200 వచ్చింది స్టార్ట్ అంతే. తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి టెలిగ్రామ్ ఇంకోటి పెట్టారు. ఇంకో టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టి ఈమె మేనేజరు, ఈమె గైడు, ఈమె ట్యూటర్ అని చెప్పి రకరకాల పేర్లు, శతకోటి దరిద్రులకి ₹1,000,000 4-5 పేర్లు పెట్టి వీడు మాట్లాడమన్నారు. వీడు పెడతా పోయండి, పెడతా పోయండి, లాస్ట్కి ₹1,60,000 అయింది. దేంట్లో, వ్యాలెట్లో, పైన వ్యాలెట్లో కనిపిస్తుంది. ఈ ₹1,60,000 రావాలంటే నీకు రాదు, నువ్వు కనీసం 5 lakhs ఫండ్ ఉంటేనే నువ్వు విత్డ్రా చేసుకోగలుగుతావు, నువ్వు టర్మ్స్ అండ్ కండిషన్ చూడలేదు, క్లిక్ చేసావంటారు. ఇంకే రకరకాలు మొత్తం మీద 5 రావడానికి ఇంకో 10, ఆ 10 రావడానికి ఇంకో 20, 5 రావడానికి ఇంకో తర్వాత మీకు అంటే ఇప్పుడు తర్వాత దాన్ని ఏమంటారంటే కాంప్లైన్స్ ఫీజ్ అని, స్టాట్యూటరీ ఫీజ్ అని, మా కమిషన్ అని, GST ఫీజ్ అని, ఇక వాడి ఇష్టం సార్. నోటుకు వచ్చింది చెప్తే వీళ్ళంటే కనపడుతుంది కదా, ఎందుకు భయపడతాను. ఈ లోపల ఆ గ్రూప్లో ఇంకోటి ఎవడో ఫోన్ చేస్తాడు, ఫైనలీ విత్డ్రాన్ 1.28 crore, ఫైనలీ విత్డ్రాన్ 9 crores, థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఇస్ ద హౌస్ ఐ కన్స్ట్రక్టెడ్. వాడు ఒక వీడియో పెడతాడు. మళ్ళీ ఇది చూడంగానే వీడు బీపీ షుగర్ రైజ్ చేస్తుంటుంది. బీపీ షుగర్ రైజ్ చేస్తేనే ఉంటాడు. అంతా ఫేకే. ఇప్పుడు 3 పత్తాలు ఆట ఆడతారు చూడు రోడ్డు మీద, అంత దొంగలే ఉంటారు. ఒకడే ఉంటాడు అమ్మాయి కూడా అక్కడ. ఇది వేస్తానంటే అయ్యో అనగానే వీడు వేసేస్తారు అనమాట. సో అట్లాగా, సో ఇదొక సమిష్టిగా చేసే క్రైమ్ అనమాట. మనం పాలు పంచుకుంటుంటాం. మనం ఏమనుకుంటాం, మనకు వచ్చింది కదా డబ్బులు అనుకుంటాం. అండ్ అల్టిమేట్లీ ఇట్ 76 lakhs. ఇంకో విచిత్రమైన కేసు ఏంటంటే, అతను తమిళనాడులో ఉండి చేశాడు. బహుశా ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నుంచి పోయింది కాబట్టి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లో, ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ అకౌంట్ నుంచి వేసింది. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కానిస్టేబుల్, లాయరో ఎవడో తెలియదు మొత్తం. నేను అనుకుంటున్నా లాయర్లు అని, ఎందుకంటే లాయర్లో ఒక సిండికేట్ ఉంటుంది. ఇది వెరీ అగ్లీ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ ఆల్సో రైట్ నౌ. సో ఆ సిండికేట్లో ఉన్నాడు ఏం చెప్పానండి, నీకు ఎందుకు సార్ 3 లక్షలు హోల్డ్ కాదు, 75 లక్షలకి ఎంతవరకు వీలైతే అంతవరకు మేము హోల్డ్ చేస్తాము, మీరు మాకు 20% ఇస్తుంటే మేము చేస్తాం అన్నాడు. ఇప్పుడు ఎంత హోల్డ్లో పడింది, 3,60,000. మీరు చూడండి ఆ మెసేజ్లు, 3 లక్షలు ఎంతో చిల్లర హోల్డ్లో పడింది. మీరు దీనికి మీరు 20%, 75 లక్షలకు 3 లక్షలు పడింది. 3,20,000 ఎంతో పడింది. అసలు జీరో సార్. ₹1,00,000 పోయిన వాళ్ళు కూడా జీరో హార్డ్ వర్క్. మళ్ళీ దీంట్లో కూడా చాలా స్టెప్స్ ఉంటాయి సార్. ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళని చూడగలుగుతారు డిపెండింగ్ అపాన్ ది గ్రావిటీ ఆఫ్ ది క్రైమ్. ఇప్పుడు నేను మోసం చేసి ఆ డబ్బులు మీకు ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి, ఇప్పుడు మీది కూడా హోల్డ్ పట్టే అవకాశం. ఇప్పుడు 3 లక్షలకి ఎంత తీసుకున్నాడండి అడ్వకేట్? 3 లక్షలకి 20% తీసుకున్నాడండి. ఇంకేముంటుంది, 20% తీసుకుంటే మొత్తం మీద ఏదో వాడు ఇంకా డబ్బులు రాలేదు, కోర్టు ఆర్డర్ ఏదో రావాలి, అది ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి పర్లేదు. అంటే ఫస్ట్ కంప్లైంట్ చేస్తారు, తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పంపించిన తర్వాత కోర్టు ఆర్డర్ వస్తుంది, కోర్టు ఆర్డర్ తీసుకుని బ్యాంక్కి వెళ్తారనమాట వీళ్ళు, బ్యాంక్ దగ్గర. సో దీనికి ఒక లాయర్ అనేది అవసరం, లాయర్ రిప్రజెంటేషన్ అవసరం. సో మరి చాలా ప్రాసెస్ అండి. వాడు మామూలు 1930 కాల్ చేయటం, ఎక్నాలెడ్జ్మెంట్ రావటం, FIR పెట్టడం, ఇక అది కాశీలో వచ్చినట్టే ఈ లోపల.
మధ్యలో కొంతమంది కాశీ వెళ్ళి దేవుడి దర్శనం తీసుకుని అక్కడే అయిపోయినట్టు అక్కడే వదిలేస్తారు కూడా కేసును కూడా. సో 1930కి 100 మంది కాల్ చేస్తే నాకు తెలిసి 2-3 ఎఫ్ఐఆర్లు అవుతాయి సార్. అసలు క్రైమ్ అయిన 1,00,000 మంది ఉంటారు సార్. అంటే పర్సంటేజ్ చూడండి ఇక్కడ. అంటే మీరు అన్నది కరెక్టే సార్. 1930 కాల్ చేస్తే ముందు వాళ్ళు అడిగే ప్రశ్నలకే సగం ఇరిటేషన్ వస్తుంది. ఇటు అసలు బాధల్లో ఉంటాడు, ఇవన్నీ అడిగేసరికి పోతే పోయిన డబ్బులు రానే వదిలిపెట్టేస్తుంటాడు. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న టెలిగ్రామ్లో మోసాలు జరిగింది అనుకో, టెలిగ్రామ్లో నా ఫోన్ హ్యాక్ చేశారు, మీరు హ్యాక్ చేసిన తర్వాత నన్ను తీసుకొచ్చి పలానా పోస్ట్లో పెట్టి మురళీధర్ డబ్బులు అడుగుతున్నాడని అడుగుతారు. అది నేను హ్యాక్ చేయడం గుర్తించడం వల్ల గుర్తిస్తే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? అంటే ఇక్కడ ఫోన్ హ్యాక్ కావడం కదా, అంటే 2 రకాలు ఉంటుంది. ఇక్కడ సోషల్ మీడియాలో ఏం చేస్తారంటే ఒక పోస్ట్ పెట్టేసేసి మిమ్మల్ని ఏదో లూర్ చేసి క్లిక్ చేసి ఆ 2-3 ఓటీపీలు ఇస్తే మీ ఫేస్బుక్ అకౌంట్ చేసుకుంటారు, హ్యాక్ చేసుకుంటారు. అదేవిధంగా ఇంకోటి ఏం చేస్తారంటే మీ వాట్సాప్ను కూడా హ్యాక్ చేస్తారు. మీ వాట్సాప్కి 2-3 మెసేజ్లు పంపించి ఆడు ఓటీపీ తీసుకుని మీ వాట్సాప్ని వాడి దగ్గరికి వెళ్తుంటాడు. ఇది హ్యాకింగ్. కానీ మన దగ్గర ఎక్కువగా జరిగే ఫ్రాడ్స్ ఏంటంటే మన ఫేస్బుక్ అకౌంట్ని సిమిలర్గా వాడు ఇంకో అకౌంట్ క్రియేట్ చేస్తాడు, మన వాట్సాప్ అకౌంట్కి ఎలా ఉందో ఆ సిమిలర్ డీపీలు పెట్టి ఇంకో నెంబర్ క్రియేట్ చేస్తారనమాట. ఇది హ్యాకింగ్ కాదు, ఇది ఇంపర్సనేషన్ అనమాట. ఇలా చేసి వాళ్ళు ఏం చేస్తారంటే అచ్చా డీపీ మనోడిదే ఉంది కదా, అచ్చా కొత్త నెంబర్ ఏమో మనోడేమో, ఇమీడియట్గా యాక్సిడెంట్ అయింది, అమ్మ హాస్పిటల్లో జాయిన్. ఆ టైం కూడా ఇవ్వడు సార్ మీకు. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే వాడు మీకు 100 పింగులు చేస్తారు. మీరు చదివే లోపల మీరు డబ్బులు ఇచ్చేయాల్సి వస్తుంది. ఆ ట్యూబ్ కూడా బాగానే ఉంది కదా, నా ఫ్రెండ్స్ లిస్ట్ చెప్తున్నాడు, ఆల్రెడీ నా ఫ్రెండ్స్ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆల్రెడీ వీడికి సోషల్ ఫ్రెండ్ ఉన్నాడు, వీడికి తెలియదు వాడు ఫ్రెండ్ అని చెప్పి మళ్ళీ 2వ సెకండ్ యాక్సెప్ట్ చేస్తాడు. వాడు మన దాంట్లో జాయిన్ అయ్యి నా ఫ్రెండ్స్ అందరికీ వాడు మళ్ళీ చేస్తుంటాడు. ఇదని ఇంపర్సనేషన్ ఫ్రాడ్. మీకు తెలిసి ఇంతకుముందు డైరెక్ట్ డీజీపీ సార్ అటువంటి ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? 1930 అండి, వేరేదేం లేదు. ఇక ఎనీ మనీ పోయిందంటే 1930నే సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు అనమాట. 1930 కూడా 2 ఫ్రాడ్స్ ఉన్నాయి. మీరు ఫైనాన్స్ ఫ్రాడ్స్కి వేరే చేయొచ్చు, ఫైనాన్స్ ఫ్రాడ్ కానప్పుడు cybercrime.gov.in వెళ్ళి కూడా చేయొచ్చు. అంటే ఇంపర్సనేషన్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా నా ఫోటో అబ్సీన్ ఫోటోగ్రాఫ్ పెట్టడం కావచ్చు, లేకపోతే ఎస్పెషలీ స్పౌసెస్ విడిపోయేటప్పుడు ఒకరి మీద ఒకరు బద్నాం చేసుకోవడం కావచ్చు, ఈ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ చేసుకోవడం కావచ్చు, కార్పొరేట్ కంపెనీస్ ఒకరి మీద ఒకరితోని అబద్ధాలు చేసుకోవడం, వీటి తరపు నుంచి ఒక 100 మెంబర్స్ టీమ్, వీటితో 100 మెంబర్స్ ఒక అబద్ధాన్ని చెప్పడం, అంటే డిల్యూషనరీ థియరీ ఎఫెక్ట్ అంటారు. అబద్ధాన్ని 100 సార్లు చెప్తారు నిజం అనుకుంటారు అట్లా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ సైబర్ క్రైమ్స్ కింద వస్తాయి. అంటే 1930 కూడా చేయొచ్చు, బట్ 1930 కన్నా cybercrime.gov.in ప్రాసెస్ సేమే, రెండింటికి కూడా సేమే. ఫస్ట్ మీకు ఎట్లాగో ఎక్నాలజ్మెంట్ మాత్రమే వస్తుంది, తర్వాత మళ్ళీ లోకల్ పోలీస్ స్టేషన్లోకి ఎఫ్ఐఆర్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా రూల్ ఏం పెట్టారంటే సైబర్ క్రైమ్ వాళ్ళందరూ ఏం పెట్టారంటే అబౌవ్ 2 lakhs అయితేనే మీరు సైబర్ క్రైమ్లో అవుతుంది, లేకపోతే మీరు రెగ్యులర్ లోకల్ పోలీస్ కానీ అక్కడ వెళ్ళిన తర్వాత కంప్లైంట్ తీసుకోవట్లేదు కదండి. తీసుకోవట్లేదంటే బేసిక్గా ఏంటంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్లో లాట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది సార్ వాళ్ళకి. అంటే ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ పడిపోయింది, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కాబట్టి. ఇప్పుడు నేను 2017లో ఫౌండేషన్ స్టార్ట్ చేసేప్పటికీ ప్రతి కమిషనరేట్లో కనీసం ఒక 25 మంది ఏసీపీలు మారుంటారు, ఒక 25 మంది ఒక్కొక్క కమిషనరేట్లో. అంటే బేసిక్గా ఏంటంటే సార్ దిస్ రిక్వైర్స్ స్పెషలైజ్డ్ స్కిల్ అనమాట. ఫారెన్సిక్స్కి, బాంబ్ బ్లాస్ట్లకి ఎట్లా మీరు సెపరేట్ టీమ్ని రిక్రూట్ చేసుకుంటారో సైబర్ క్రైమ్స్ కూడా అట్లా రిక్రూట్ చేసుకోవాలి. అంటే ఇందాక అన్నట్టు శతకోటి దద్దలకు అనంతకోటి ఉపాయాలాగా ది క్రైమ్ ఈజ్ ఆల్సో ఇవాల్వింగ్ సార్. ఇంతకుముందు ఏముండేది, జస్ట్ కేవైసీ ఫ్రాడ్ ఉండేది. అవును, మీరు ఇప్పుడు కేవైసీ ఫ్రాడే ఉంది సార్, నైజీరియన్ ఫ్రాడ్ లేదు, అసలు ఏది లేదు. డైరెక్ట్గా నేను మీ మేడం గారి నెంబర్తో మీకు కాల్ చేస్తాను, లేకపోతే మీ మేడం గారి ఫోటో వీడియో తీసుకుని ఏ వీడియో పెడతాను. అసలు కంప్లీట్లీ బియాండ్. అంటే మనము అసలు ఆన్లైన్లో ఏది నిజం ఏది అబద్ధం కనిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ప్లస్ వాళ్ళకి ఇప్పుడు ఏఈ కూడా తోడైంది, తోడైంది అదే కదా సార్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టుగా మీ ఫోటో ఉంటే మేము వీడియో మాట్లాడచ్చు, 2D మాట్లాడచ్చు, 3D అంటే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాలి, $60 ఖర్చు పెట్టాలి 1 minute వీడియోకి. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఫేక్ ఇంటర్వ్యూ నేను 2 నిమిషాలు పెట్టగలుగుతాను. అంటే బేసిక్గా ఏంటంటే సార్ క్రైమ్ ఇవాల్వ్ అవుతున్న కొద్దీ ఆ రకమైనటువంటి ఆఫీసర్స్కి ట్రైనింగ్ అనేది జరగదు. మీరు అందరూ కూడా కరెక్టే సార్. సైబర్ క్రైమ్ ఆఫీసర్లు అనగానే వాళ్ళు అదే పనిష్మెంట్ అనుకుంటారు, అదొక ప్యాషన్గా తీసుకుందాం, స్కిల్ చూపిద్దాం అని ఉండదు. ఆయన కొంచెం నేర్చుకునేసరికి ట్రాన్స్ఫర్ అవుతాడు. సైబర్ క్రైమ్లో ఏసీపీ ఇచ్చారు అనుకోండి, ఐఓ ఆయన ఉంటాడు, ఆయన 6 నెలలు దాని స్టడీ చేసి వర్క్ చేద్దాం టైంలో ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు. అలాగే సార్ ఇప్పుడు కొంతమంది ఆఫీసర్స్తో పనిచేసా. శ్రీనివాస్ గారు అని సైబరాబాద్లో ఉన్నాడు. అవును, జమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్రెసిడెన్షియల్ మెడల్ అవార్డు కూడా వచ్చింది. లేరు ఆయన. అవును, ఇప్పటికీ ఆయన రిఫర్ చేస్తారు పోలీసులు. అవును, ఇప్పుడు రాచకొండలోకి వెళ్తే హరినాథ్ అసలు బ్రహ్మాండమైన పర్సనాలిటీ. అసలు యూ విల్ నాట్ బిలీవ్ దీస్ ఫెలోస్ ఆర్ ఐపీఎస్ సార్, పోలీస్ ఆఫీసర్స్. ఏంటి అనిల్ గారు రండి, మాకు ఇది ప్రాబ్లం ఉంది, మాకు హెల్ప్ చేయండి అంటే వాళ్ళు ఫోన్ రామ్మోహన్ గారు
రామ్మోహన్ గారితో ఆయన లెజెండ్, అమ్మోడు ఆయన. ఆయన లెజెండ్, ఆయన అందరికన్నా పైన ఉంటాడు. నేను చెప్పేది ఓన్లీ ఏసీపీ లెవెల్. హైదరాబాద్లో కేవీఎం ప్రసాద్ ఉండేవాడు. ఎంత ఎంత అంటే మర్యాదని కాదు, సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ దే హ్యావ్. అంటే ఎక్స్ప్రెషన్స్ ఉంటే కొంతమందికి ఉండవు. నేను బెటర్ ఇంగ్లీష్ మాట్లాడతా, వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. కానీ ఈ 3 ఆఫీసర్స్ ఇప్పటికి కేవీఎం ప్రసాద్ని ఎత్తుకొని తీసుకుపోయి వాళ్ళు సైబర్ బ్యూరోలో వేసుకున్నారు. శ్రీనివాస్ గారు వదిలిపెట్టారు. శ్రీనివాస్ గారు పోయి ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ అయ్యాడు. ఆయన ఎక్కడో వాడాల్సింది ఎక్కడో వాడుతున్నారు. ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఏంటంటే సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. హీ మేడ్ గూగుల్ అండ్ ఫేస్బుక్ నీల్ ఆన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఆఫీస్. ఫస్ట్ టైం ఇండియా చరిత్రలో ఆయన సుప్రీంకోర్టులో వెళ్ళి పోట్లాడి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డిఓడి వెళ్ళి సొంత పైసలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి చేసి ఈ మేడ్ గూగుల్ ఆఫీసర్స్. మన ఫోన్ కూడా చేయరు సార్, వాళ్ళు ఫోన్ కూడా ఎత్తారు సార్ రెస్పాండ్ గారు. ఐ హ్యావ్ డన్ ఏమి చూడండి, 600 ఆర్టికల్స్ రాశాను, 14 పుస్తకాలు రాశాను, 8 పుస్తకాలు పోలీసులకు రాశాను, 3 సార్లు UNDP అవార్డు విన్నర్ని. ప్రెసిడెన్షియల్ అవార్డు మిస్ అయింది నాకు. ఓకే, ఎన్ని చెప్తున్న 2 పేర్లు హర్నాథ్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఆయన కూడా సైబర్ క్రైమ్ లేరు అని చెప్తున్నా. ఇంత ఉన్న వాళ్ళకి ఒక గూగుల్ మాకు రెస్పాండ్ కూడా కాదు సార్ మాకు. అంటే మేమేం డబ్బులు కూడా తీసుకుని పోలీసు వాళ్ళు అంటే జీతం గవర్నమెంట్ అనుకోవచ్చు, మేము స్వచ్ఛంద సేవా సంస్థ. ₹1 ఇవ్వలేదు సార్ సొసైటీ నాకు ఇంతవరకు. అంటే మనకు అడగటం చేత కాదేమో. నేనంటున్నానంటే ఆ విల్ఫుల్ ఫైరు నాలెడ్జ్ ఉన్న ఆఫీసర్స్ని వాళ్ళతో నెగోషియేట్ చేసి వాళ్ళు డిస్కస్ చేసి, లేకపోతే ఒక సెపరేట్ డిపార్ట్మెంటే క్రియేట్ చేయాలి. సార్ ఇప్పుడు మనం డిజిటల్ అరెస్ట్ గురించి వెళ్దామండి. డిజిటల్ అరెస్ట్ అని చూస్తూ కోట్లాది రూపాయలు కొట్టేస్తున్నారు. వాటిని ఏం చేయాలి, అది ఎలా అరికట్టాలి? సో డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే బేసిక్గా ఫస్ట్ ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్ నుంచి స్టార్ట్ అయ్యేది సార్. అది లేటర్ లీడింగ్ టు డిజిటల్ సిమిలర్ కైండ్ ఆఫ్ డిజిటల్ అరెస్ట్ అయిపోయింది. డిజిటల్ అరెస్ట్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీకు ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది? +92 +97 +117 అంటే మన ఇండియా నెంబర్లు కాదు. అంటే అక్కడే కామన్ సెన్స్ ఉండదు మనకు. ఫోన్ చేసి మీ టెలిఫోను నుంచి మీరు బ్లూ ఫిలిమ్స్ చూశారు, అన్ఆథరైజ్డ్ యాక్టివిటీ అయింది, లేకపోతే మీ పేరు మీద ఒక టెలిఫోన్ నెంబర్ XYZ టెలిఫోన్ నెంబర్ ఉంది, ఆ టెలిఫోన్ నెంబర్ ద్వారా మీకు ఒక ఫ్రాడ్ అయ్యింది, మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి రండి. నేను చెప్పాను కదా మీకు, సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్ అంటే మీ గురించి మాట్లాడటం, మీ గురించి ఇన్ఫర్మేషన్, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, రకరకాల విషయాలు, మీరు లేటెస్ట్ ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారు సోషల్ మీడియాలో పెట్టడం అలవాటు కదా మనకి. ఐ వెంట్ టు గోవా, ఇన్ ద బాత్రూమ్ వాటర్ అయిపోయింది, తిరుపతి వెళ్తున్నా, ఇప్పుడే హనీమూన్ అయిపోయింది, ఫస్ట్ నైట్, ఇవన్నీ ఇంత వల్గర్గా పీపుల్ ఆర్ షేరింగ్ దర్ ఎక్స్పీరియన్సెస్. సో ఈ ఎక్స్పీరియన్సెస్ని వాడు సోషల్ మీడియాలో గ్యాదర్ చేసుకొని, అంటే మొత్తం ఇట్లా పెందువని పెట్టినట్టు మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫస్ట్ మీకు కాల్ చేస్తాడు. నిజమే కదా, అంతెందుకండి చెప్పకూడదు, కానీ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కే అయింది అది. సో దే వెంట్ టు బెంగళూరు. సో షీ గాట్ ఎ కాల్ సేయింగ్ దట్ షీ ఈస్ ఫ్రమ్ బెంగళూరు, నీ ఫోన్ నెంబర్ మీద ఉందంటే, నాన్న ఆ ఫోన్ నెంబర్ నాది కాదు అంకుల్ అని చెప్పి ఏడ్చుకుంటా మాట్లాడింది. సో అంటే ఆ పాపకి అండ్ షీ ఈజ్ ఎ వెరీ రెప్యూటెడ్ వెల్ క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డాక్టర్. బాగుండదు పేర్లు చెప్తే. అంటే తనని ఏం చేస్తారంటే టెన్షన్ పెట్టేస్తారనమాట. ఏం లేదు బెట్ట, TAFCOP అని ఒక URL ఉంది, TAFCOP అని కొట్టు గూగుల్లో వస్తుంది. దాంట్లో నీ నెంబర్ పెట్టి OTP పెడితే నీ పేరు మీద కానీ నీ ఆధార్ కార్డ్ సంబంధించిన ఎక్కడైనా ఫోన్ నెంబర్లు ఉంటే తెలుస్తుంది బెట్ట, నువ్వేం భయపడక బెట్ట, దాంట్లో ఫస్ట్ చెక్ చేసుకోను. చెక్ చేస్తే వేరే నెంబర్ వచ్చింది, అయిపోయా వాడంతా ఫేక్ కాల్ బెట్ట. అంటే క్రోడీకరించుకోవటం ఎట్లా, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవటం అనేది కామన్ సెన్స్ అండి. కానీ అంత కామన్ సెన్స్ లేకుండా కొంతమంది వాడు చెప్పినట్లు బయట ఉండి కొన్ని గంటలు బయటకు వెళ్లకుండా వాడు చెప్పినట్టు డబ్బులు ఇస్తుంటారు. కానీ కేవలం గంటలో కాదు, ఒంగోలు బాపట్లో కేసులో అయితే 15 రోజులు వాడు కస్టడీలో ఉండి ₹1 కోటి వరకు ఇచ్చారు. అంతేనండి, అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ చెప్పాను కదా మీకు, ఎంత దొరికితే అంత అండి. వాళ్ళు కంటిన్యూస్ మీకు ఒక వీడియో కాల్ అయితే 8 hours 9 hours వీడియో కాల్స్ జరిగిన సందర్భాలు కూడా చూశాను నేను విక్టిమ్స్ దగ్గర. అంటే 8 hours కంటిన్యూస్గా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, నేను మిమ్మల్ని చూశాను, మిమ్మల్ని కనుక్కున్నాను, మీరు కార్ తీస్తున్నారు ఇప్పుడు అంటే, ఒక మనిషి కూడా మీ దగ్గరకు వస్తుండొచ్చేమో బహుశా, నాకు తెలియదు అంత. ఆ లెవెల్లో 8 hours కంటిన్యూస్ వీడియో కాల్లో ఉండి 26 lakhs తీసుకున్నాడు ఒక ఆయన దగ్గర. నేను 8 hours వీడియో కాల్లో ఏ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు? నీ మదర్కి చెప్పలేకపోయినా, ఫాదర్కి చెప్పలేకపోయినా, ఎవరికి చెప్పలేదు. అట్లాగా డిజిటల్ అరెస్ట్లో crores of rupees. అంటే అరెస్ట్ చేసిన తర్వాత డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ అయింది అనుకోండి, ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? 1930 సార్, వేరే ఏం లేదు. ఓకే, కానీ వాళ్ళు ఏమంటారంటే గోల్డెన్ అవర్ అని ఇస్తేనే మీకు ఫ్రీజ్ అవుతుంది. బేసిక్గా గోల్డెన్ అవర్ అన్న కాన్సెప్ట్ ఎక్కడొచ్చిందంటే అండి, 1930 ఇస్ నథింగ్ బట్ సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. నేను మీ దగ్గర దొంగతనం చేసినట్లయితే ఈ మిత్రుడికి కానీ ఆ మిత్రుడు కానీ వితిన్ ఫ్యూ సెకండ్స్తో మనం ట్రాన్స్ఫర్ చేయటం, చేయనీయకుండా ఉంటే టైం ఏంది హాఫ్ అన్ అవర్ లోపలే కంప్లీట్ చేస్తే దేర్ ఈస్ పాసిబిలిటీ. ఏంటంటే 1930లో గొప్ప ఫంక్షనాలిటీ ఏంటంటే ఫస్ట్ మనీ హోల్డ్ అయిపోతుంది.
అవును సార్, గోల్డెన్ అవర్లో ఇవ్వాలి, లేదంటే మేము చేయడం కష్టం అవుతుంది అంటారు పోలీసు. అవును, ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను మిమ్మల్ని దొంగతనం చేశాను సార్, ఎగ్జాంపుల్గా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశాను, భయపెట్టించాను, మీరు భయపడి ఒక 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. మీరు 1 అవర్ తర్వాత మీరు కంప్లైంట్ ఇచ్చారంటే ఈ 1 అవర్ లోపల నేను మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తాను కదా. ఇప్పుడు నేను వస్తాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దొంగని, నేను పట్టుకున్నారు, సరే నేను దొంగని కాదు, ఎవరిదో సిమ్ కార్డు ఎవరిదో తీసుకుని దొంగతనం చేసి వాడిని పట్టుకొని పోయారు, వాడి దగ్గర డబ్బులు ఉండవు కదా సార్. ఇది మ్యూల్ అకౌంట్స్ ఇవన్నీ కూడా, వాచ్మెన్గా పనిచేసేవాడికి 1000 రూపాయలు ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా. ఈ ఫండ్ అంటే ఎక్కడికి వెళ్తుందండి? దోచుకున్న డబ్బు మనీ క్యాష్గా డ్రా చేసుకుంటారు, దాన్ని హవాలాగా వాడుకుంటారు, బ్లాక్ మనీ కింద అయిపోతుంది. చైనా వెళ్తుంది అంటుంటారు కొంతమంది. అంటే చైనా అంతకుముందు లోన్ యాప్స్ ఫ్రాడ్స్లో వెళ్ళిందండి, ఇప్పుడు మిగతా వాటికి వెళ్ళట్లేదు. మొత్తం చైనా మొత్తం సార్ అంటే ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లో నేను బుక్ అయిన అనుకోండి, నాకు నేను విక్టిమ్ని, నేను కంప్లైంట్ ఇస్తా, గోల్డెన్ అవర్ దాటిపోయింది, ఈ గోల్డెన్ అవర్లోనే ఎంత కన్ఫ్యూజ్ అవుతాం, భయపడతాం, వాళ్ళు దాటిన తర్వాత ఇస్తే కేసు రిజిస్టర్ చేస్తారు, కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. ఎక్కడైనా దానికి చెక్ పడుతుందా? లేదు గోల్డెన్ అవర్ అయిపోయింది కదా అని మోసుకొని కూర్చోవాల్సింది. అంటే ఒకటి పోలీసుల్లో ఉన్నటువంటి వాళ్ళు చేయట్లేదు, అంత ప్రొయాక్టివ్గా లేదనేది ఫస్ట్ థింగ్. ఒకటి నాలెడ్జ్ లేకపోవటం, అంటే పీరియాడిక్ ట్రాన్స్ఫర్స్ చేయటం. గోల్డెన్ అవర్ దాటిన తర్వాత చేయకూడదండి. గోల్డెన్ అవర్ దాటిన తర్వాత చేస్తే ఏమవుతుంది, నా మనీలో అకౌంట్లో డబ్బు లేనప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? నేను వచ్చి చేతులు ఎత్తేస్తాను, నా దగ్గర లేవు సార్, ఖర్చు పెట్టేశాను అంటే ఏం చేస్తారు? యూ కాంట్ డూ. ద లీగల్ సిస్టమ్ అలౌస్. తర్వాత ఇంకో ప్రాసెస్ కూడా ఎట్లా ఉందంటే, నేను డబ్బు దొంగతనం చేసి ఈ మిత్రుడికి ఇమీడియట్గా 1 lakh ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి. సో ప్రాసెస్ ప్రకారం ఏంటంటే, పోలీస్ హ్యాస్ ది అథారిటీ టు ఈవెన్ లాక్ అప్ టు 10-20 layers వరకు డిపెండింగ్ అపాన్. అయితే ఈయన అకౌంట్ ఆయన అకౌంట్ కూడా బ్లాక్ చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే, సుప్రీంకోర్టులకి ఎవరైతే నిజంగా ఆ బాధితులు ఉన్నారో, అంటే నేనే దొంగని ఫస్ట్ లేయర్ని, నా కాకుండా కింద 3-4 లేయర్స్లో బాధితులు ఉన్నారనుకోండి, వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారు, నాకు దొంగతనానికి సంబంధం ఏంది, అన్లెస్ యూ ప్రూవ్ గిల్టీ యూ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. ఓకే, అది ఇంకా తర్వాత ప్రాసెస్ సార్. నేనేమంటున్నానంటే, నా అకౌంట్ నుంచి ఒక అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, పెద్ద అమౌంట్, వెంటనే ఒక మెసేజ్ వస్తుంది, అవును మీకు లీగలా ఇల్లీగల్, వెంటనే ఎట్లేదో టోల్ ఫ్రీ కాల్ చేయాలి, ఆ విధంగా మెసేజ్లు వస్తాయి. ఓకే, నా అకౌంట్ డబ్బులు రానప్పుడు. అదే విధంగా ఎవడైతే ఫ్రాడర్ అకౌంట్కి సడన్గా ఒక అమౌంట్ పడినప్పుడు ఆ బ్యాంక్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు కదా, అటువంటి సిస్టమ్ రాదా మనకి? ఇప్పుడు మురళీధర్ మీ అనిల్ గారి అకౌంట్ నుంచి ఆర్టికల్ 19 వెనకాల కూర్చుంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ప్రైవసీ, వీటి మీద వెనకాల నాకెంత డబ్బులు వస్తే నీకెందుకు, నేను ట్యాక్స్ కట్టకపోతే కదా నీకు ప్రాబ్లం, నేను ఏం చేస్తే నీకెందుకు. అది ఓకే, అది లీగల్ గా మనం తర్వాత మాట్లాడదాం, కానీ ఆ సిస్టమ్ ఉందా లేదా? లేదా సిస్టమ్ లేదు. కొంచెం ఇప్పుడు నా దగ్గర ఒక అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ లో ఇంతవరకు 10 రూపాయలు నా శాలరీ 20-30 పడుతుంది, సడన్ గా నా అకౌంట్ లో 1 లక్ష రూపాయలు 2 లక్షలు కంటిన్యూ పడింది అనుకోండి, దాని మీద అబ్జర్వేషన్ చేయడానికి సిస్టమ్ ఉంది లేదు? మాన్యువల్ అబ్జర్వేషన్ అండి. ఎప్పుడన్నా 1-2 కోట్లు వచ్చినప్పుడు రిక్షా వాడి 1 కోటి రూపాయలు వచ్చిందని మీరు బ్లాక్ చేయడం, బ్యాంక్ మేనేజర్స్ ప్రొయాక్టివ్గా అట్లా చేస్తున్నారు, కానీ లీగల్ సిస్టమ్ అలౌ చేయదు. ఎందుకంటే ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి, ఒక ఉదాహరణకి, ఇంతకుముందు ఒకటికే 100 మందికి 200 సిమ్ కార్డులు ఇచ్చేవారు ఇండివిజువల్కి, కంపెనీకి ఇస్తే పర్వాలేదు, ఇండివిజువల్కి ఇచ్చేవారు. అప్పుడు సుప్రీంకోర్టులో చాలా మంది పిల్ చేశారు, మేము కూడా పిల్ వేసాం. అప్పుడు సుప్రీంకోర్టు రూలింగ్ ఏమి ఇచ్చింది, 9 మందికి వరకు ఇవ్వచ్చు, 9 మంది కన్నా ఎక్కువ ఇవ్వకూడదని ఇచ్చింది. దాన్ని ఎక్కువ ఇచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఎయిర్టెల్, నేను వడాఫోన్ అనుకోండి, మీరు 9 నేను 9, ఇలాంటి ప్రొవైడర్స్ 100 మంది ఉన్నారు, ఎట్లాగో 900 అకౌంట్లు వస్తున్నాయి కదా, ఇది అన్యాయం జరుగుతుందంటే ఇంకోటి ఎవడో కేసు వేసాడు, ఇది ప్రైవసీ బ్రీచ్, నేను ఎక్కడ నా డీటెయిల్స్ నేను షేర్ చేసుకోను గవర్నమెంట్కి అన్నట్టుగా. మీకు అర్థమైంది కదా? అవునవును. నేను తర్వాత ఇంకొక పిల్ వేసాను సుప్రీంకోర్టులో, ఏమని వేసానంటే, ఈ ఫ్రాడ్స్ అంతా కూడా దొంగ ఫోటోగ్రాఫ్లు పెట్టుకుని చిరంజీవి అని, అమితాబ్ బచ్చన్ అని, లేకపోతే పోలీస్ ఆఫీసర్ అని, సజ్జనార్ గారి పేర్లతో కాల్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ సిమ్ కార్డ్ ఎవరిదైతే కొన్నారో దానికి సంబంధించిన ఆధార్ కార్డ్ ఎవరిదైతే ఉందో అదే పేరు నాకు కాలర్ ఐడిగా వస్తే సరిపోతుంది. ట్రూ కాలర్ ఐడి అని వచ్చి మోసాలు జరుగుతున్నాయి. కనీసం అది వస్తే గవర్నమెంట్ అది మ్యాండేట్ చేసి ఇది పెడితే బాగుంటుందని ఒక సజెషన్ ఇచ్చానండి. దానికి ప్రైవసీ అడ్డం వచ్చింది. నేను అప్పుడు అడిగాను, ప్రశ్న అడిగాను, మీ ప్రేయర్ బాగాలేదంటే నేను అడిగాను, ఇంతకుముందు టెలిఫోన్ డైరెక్టరీ ఉండేది, పుట్టుమచ్చలతో సహా ఉండేది, అప్పుడు లేని ప్రైవసీ ఇప్పుడు వచ్చిందంటే మారుతున్న యుగం గగనముక్తతో ఇది ప్రైవసీ బ్రీచ్ కింద వస్తుందని. అంటే మీకు అర్థమైంది కదా, గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ వెనకాల దాక్కుని మోసం చేస్తున్నారు. ఓకే సార్, మనం డిజిటల్ అరెస్ట్ అనేది కామన్ సెన్స్ ఉండాలని చెప్తున్నారు, రైట్. సెకండ్, ఇంకా ఫండ్ జంపింగ్ అని ఒకటి ఉంది, దాని మీద చెప్పండి. అదే జంప్ స్కామ్స్ అంటారు వీటిలో. అంటే దీనికి బేసిక్గా ఇది ఎప్పటి నుంచో జరిగేది, ఇప్పుడు కొత్త ఏం కాదు సార్. ఇప్పుడు అంటే బేసిక్గా 2 రకాలు ఉంటుంది. ఒకటి, వీడు వేయకుండానే డబ్బులు వేసినట్టు స్క్రీన్ షాట్ పంపిస్తాడు ఫస్ట్. అంటే ఎగ్జాక్ట్గా సేమ్ స్క్రీన్ షాట్, అమ్మ నీకు స్టక్ అయిపోయింది, నీకు ఖచ్చితంగా నీకే వస్తుంది
నీకే వస్తుంది కాబట్టి నువ్వు నాకు పంపించేయనగానే చూడంగానే అవునా నాకు అర్జెంట్ అమ్మా మా బాబు హాస్పిటల్ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నావు అమ్మా నీకు నేను పే అని రిసిప్ట్ కొట్టాను కొట్టంగానే అదే దీంట్లో 5,000 దీంట్లో 5,000 కొట్టేస్తుంది ఇట్లా మాటల్లో పెట్టి 5,000 బదులు పక్కన ఒక 0 పెట్టి ఒక 50,000 లక్ష డిపెండింగ్ అపాన్ ది ఇన్నోసెన్స్ దే విల్ డ్రా మోర్ మనీ అంటే కంటిన్యూస్ మిమ్మల్ని కాన్వర్జేషన్స్లో పెడుతుంటారు ఎమోషనల్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు అనమాట అరే ఇట్లా ఉన్నారు ఎట్లా మనం ఎట్లా చేస్తామని ఇప్పుడు ఇంక చేయాలి ఇంకో చేయమని పట్టుకోమను ఆగబోయే చేస్తున్నాడు నువ్వు చేయి సార్ చేయి అని కంగారు పెడుతుంటారు రెండోది ఏంటంటే రియల్ టైంలో కూడా వాడు ఒక మీకు 100-200 పంపిస్తాడు రియల్ టైంలో కూడా 100-200 పంపిస్తాడు మీకు వస్తుంది వాడు పే అండ్ రిసిప్ట్ అంటే మీరు మనీ రిక్వెస్ట్ కూడా పంపించవచ్చు మీరు అదనమాట అండి ఓకే ఇది కాకుండా పంపించే టైంలో వాడికి పంపించే క్రమంలో లాట్ ఆఫ్ కాన్వర్సేషన్ అందులో మనం పడకుండా ఉండాలి ఏం చేయాలండి మీరు ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు ట్రాన్సాక్షన్ చేయకూడదు ఈ డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ అన్నిట్లోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ లోన్ యాప్స్ అన్నిట్లో కూడా మేజర్ ఫ్రాడ్ ఏంటంటే ఇంతకుముందు స్క్రీన్ షేరింగ్ చేసి డబ్బులు కొట్టేసేవాళ్ళు మీ సిస్టమ్ రిపేర్ చేస్తానని అన్నిట్లో కూడా ప్రధానంగా ఏంటంటే టెలిఫోనిక్ కాన్వర్జేషన్స్లో ఉన్నప్పుడు మనం ఎవరికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకూడదు ఓటీపీ ఇవ్వకూడదు అండర్వేర్లు ఎట్లా మనం షేర్ చేసుకోమో ఓటీపీలు మాత్రం షేర్ చేసుకోకూడదు ఈ సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ అంటే ఇంతేనండి మన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకునే ఫ్రాడ్ చేస్తారు వాడు మనం ఇవ్వకపోతే ఫ్రాడ్ అవ్వదు కామన్ సెన్స్ ఉపయోగించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ అరెస్ట్లో మన ఒక అమ్మాయికి పోలీసు వాడు ఫోన్ చేశాడు ఆ అమ్మాయి మంచి తినుకుంటే నాకు ఇంకా ఆకలి అవుతుంది వచ్చేటప్పుడు మోమోస్ పట్టుకురా అంది అంటే ఆ వీడియో కూడా చైతన్యం తీసుకొచ్చింది అట్లా మోమోస్ తీసుకురా నాకు ఆకలి అవుతుంది వచ్చి ఎలాగో వస్తున్నావో తీసుకురా అని చెప్పి అంటే ఆమెకు తెలుసు కాబట్టి అంటే సమయం కామన్ సెన్స్ వాడింది దట్స్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కరెక్ట్ ఉంది ఎగ్జాక్ట్లీ డోంట్ గెట్ పానిక్డ్ జస్ట్ బికాజ్ యూ స్పోక్ యువర్ ఆధార్ నెంబర్ జస్ట్ బికాజ్ యూ స్పోక్ ITR రిటర్న్స్ జస్ట్ బికాజ్ యూ స్పోక్ యువర్ పాన్ నెంబర్ ఇట్ డజంట్ మీన్ ఈజ్ అన్ ఆఫీసర్ అండ్ నో ఆఫీసర్ విల్ కాల్ యూ ఆన్ ద ఫోన్ అండ్ ఆస్క్ ఓకే సార్ థర్డ్ విషయం తీసుకుంటే మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనగానే వెంటనే మనం వెళ్ళి SMS చెక్ చేసుకుంటాం ఆ చెక్ చేసుకోవడంలో కూడా మోసం జరుగుతుంది వచ్చేది తప్పకుండా ఫేక్ SMS వస్తాయి నేను మా కజిన్ అర్జున్ అని ఉన్నారని సో ఇద్దరం కలిసి కొత్తగా ఇల్లు తీసుకుంటే వానికి 2 పరుపులు కొనాలని చెప్పి వెళ్తూ మియాపూర్లో చూసాం ఇది గెస్ట్ బెడ్లే కదా మామూలు పరుపులు కొనేద్దాము రోడ్డు మీద చాలా పెద్ద ఉన్నాయి పెద్ద షాప్స్ ఉన్నాయి కొర్లాన్ షాప్స్ అంటే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పాపం వినుకొండ ఏరియా నుంచి వచ్చినటువంటి అమాయకులు అనమాట ఏదో పాపం వాళ్ళు పెద్ద స్టాల్ పెట్టేసేసి సో వాడెవడో డిడక్ట్ అయినట్టు SMS వీళ్ళకి వచ్చింది ఇమీడియట్గా ఏంది యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఎట్లా వచ్చిందో వాడికి SMS వచ్చింది కానీ వాడికి గూగుల్ పేలో వీడికి నోటిఫికేషన్ రాలా మీకు అర్థమైందా సో వాడు స్కాన్ చేసి డబ్బులు పంపిస్తాడు నా మనీ మీకు డిపాజిట్ అవ్వదు కానీ మీకు SMS వస్తుంది SMS వస్తే ఏమనుకుంటారు గూగుల్ పేలో ఏదో ప్రాబ్లం ఉండొచ్చులే SMS వచ్చింది కదా అవును అప్పుడు మమ్మల్ని అడిగినప్పుడు నేను పక్కనే ఆయన అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు అబ్బాయి సార్ నేను చూసి ఫైనల్ ఇయర్ అబ్బాయి చూసి ఆ మనీ వచ్చినాయి నాన్న అన్నాడు సార్ SMS కూడా వచ్చింది సార్ అంటే SMS మనీ వచ్చినప్పుడు నీకేమైనా డిపాజిట్ వచ్చినప్పుడు టోటల్ అమౌంట్ కూడా వస్తుంది అవును దానికి యాడ్ అది రాలేదు కదా రానప్పుడు చూసుకోలేదు సార్ దిస్ వాట్ ఈస్ కామన్ సెన్స్ అది అవైలబుల్ బ్యాలెన్స్ అని వస్తుంది రాలేదు అబ్బాయికి అవైలబుల్ బ్యాలెన్స్ రాలేదు కదా బెటర్ అంటే అవును కదా సార్ చూసుకోలేదు కదా సార్ అంటే వాడు ఎలా చేస్తాడు దాన్ని ఫ్రాడ్గా అదే టెక్నాలజీ అంతే ఏముందని సార్ SMS పంపించడం పెద్ద టెక్నాలజీ ఏముందని SMS పంపిస్తాడు అంటే మన దగ్గర డబ్బులు పోతాయి లేదు మీ దగ్గర కొన్నికి వస్తాడు సార్ షాప్లో కొనడానికి వస్తాడు వాడు వచ్చి ఫ్రాడ్ చేసి మీకు SMS రాగానే మీరేమనుకుంటారా డబ్బులు వచ్చి ఇవ్వాలి తర్వాత నాకు 5 నిమిషాల్లో గూగుల్ పేలో వస్తారు నాకైతే SMS వచ్చింది మీరు అనుకుంటారు కానీ అలా రాదు కదండి యాక్చువల్గా బ్యాంక్లో మన బ్యాలెన్స్ యాడ్ అయ్యి కనపడుతుంది కదా చూసుకోరు కామన్ సెన్స్ నీకు మనీ ట్రాన్స్ఫర్ చేసిన దానితో పాటు నీకు ఇంత లెఫ్ట్ ఓవర్ ఉంది 1,00,000కి 5,000 పెడితే 1,05,000 రావాలి కదా చూసుకోరు అనమాట SMS వచ్చిందని అంటే కంప్లీట్ అటెన్షన్ ఉండాలి సార్ ఇప్పుడు మనము అంటే దీనికి ప్రధానంగా ఒక చిన్న అంటే అసందర్భంగా తీసుకెళ్తున్నాను అనుకోకండి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కన్సెంట్ మేనేజ్మెంట్ అంటే ఆన్లైన్లోనూ ఆఫ్లైన్ విరుద్ధమైనటువంటి వ్యవహారం చేయకూడదు సరదాగా 2 ఉదాహరణలకు చెప్తాను ఇప్పుడు మాకు పాప ఉన్నది షీఈ్ అ మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్ట్ మా అమ్మాయిని 500 మంది ఉన్న మగపిల్లలు ఉన్న రూమ్లో వెళ్ళమంటే ఇలా తొంగి చూసి ఏమన్నా నాకు ఇంతమంది ఉన్నారని బయటకు వచ్చేస్తుంది అంటే మా అమ్మాయినే కాదు ఇదే విషయం వేరే ఆడపిల్లలు చెప్తే వాళ్ళు కూడా అదే చెప్తారు కానీ వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు విచ్ ఇస్ కంప్లీట్లీ ఆఫ్ రిఫ్రాఫ్స్ అండ్ వ్యాగబోన్స్ అండ్ యూజ్లెస్ ఫెలోస్ మరి ఆన్లైన్లో ఆఫ్లైన్లో జాయిన్ కానప్పుడు ఆన్లైన్లో ఎందుకు జాయిన్ అయ్యావు నువ్వు కనపడ్డా కదా రెండింటికి భేదం కనపడ్డు ఇంకోటి మెట్రోలో వెళ్తున్నాం మన ఇద్దరం ఎంత వయసు అయినా ఒక అందమైన అమ్మాయి రాగానే బాగున్నావు తల్లి బాగున్నావు అని ఏదో యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అంటావు నెగిటివ్ ఇంటెన్షన్ లేకపోవచ్చు లేకపోయినా మనం తంతది అమ్మాయి నా గోమె పట్టి తంతది ఇట్లా కన్జర్వేటివ్ కంట్రీ మనం పెరిగిన వాతావరణం బట్టి
అదే అమ్మాయికి మీరు ఆన్లైన్లో మీరు Hi, లుకింగ్ సో అనగానే ఇట్లా లోబట్టిగా యూ మేడ్ మై డే వెరీ థ్యాంక్ఫుల్ అని మెసేజ్ పెడతారు. అంటే ఆఫ్లైన్లో ఒప్పుకోని దానివి నువ్వు ఆన్లైన్లో ఎందుకు ఒప్పుకున్నావు? కనబడం కాబట్టి. కనపడం కాబట్టి. అదే 50,000 నువ్వు క్యాష్ ఇయ్యి, ఎవరు 100 సార్లు లెక్క పెడతావు. అసలు ముందు లేదంటాడు కదండి. ముందు లేదంటాడు. మరి ఆన్లైన్లో నువ్వు 5 కోట్లు ఇస్తున్నావు. మరి అంటే దీని ఏంటంటే బేసిక్గా ఈజీ గోయింగ్. ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయరు. సెల్ఫీ పెట్టి ఊళ్ళో వాళ్ళు కూరగాయలు కొట్టుకొని ఇంప్రెస్ చేసి ట్రై చేస్తారు. ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయరు. అంటే ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా ఏమో సార్ ఆన్లైన్ అంటే మనం ఎక్కువ ఆన్లైన్ మీద డిపెండ్ అవుతున్నా కదా. బేసిక్గా ఇంకో రెండో విధానం, దీనికి ఇంకో రెండో యాంగిల్. అన్ఫార్చునేట్లీ యూఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. నేను ఎవరికన్నా నా గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చుకోవాలనుకోండి, ఒక గంట సేపు మాట్లాడితే కానీ నా గురించి అర్థం కాదు. అసలు వీడు ఎవడు, డబ్బు లేకుండా ఎందుకు చేస్తున్నాడు, వీడికి ఏముందో మతలబు, వీడికి ఎంత బలిసి ఉన్నాడో వీడు, అసలు వీడు ఏం చేస్తాడు. ఫస్ట్ నేను చెప్పేది వినకుండా నా గురించి ఆలోచిస్తున్నాడు. అవతల ఇంట్లో ఏం జరుగుతుంది, ఆడేం కూరగాయలు వండుకున్నాడు. అది ఇప్పుడు నేను సోషల్ మీడియా లేను. ఇప్పుడు అమ్మాయి మోమోస్ అని పెట్టింది. అమ్మాయి ఎంత ఫేమస్ అయిపోయింది. అప్పుడు నేను 600 ఆర్టికల్స్ రాసి, 14 పుస్తకాలు రాసి, 7 పుస్తకాలు రాసి, 9 సంవత్సరాల నుంచి గాడి చాకరీ చేసి, పెళ్ళాం పిల్లలు తిడుతున్నా వాళ్ళ కాదని డబ్బులు దీంట్లో ఇన్వెస్ట్ చేసి, ఇది రెండోది బాగా చూసానండి. మనకు విలువ ఉండదు సార్. యు ఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. అన్ఫార్చునేట్లీ యు ఆర్ ట్రస్టింగ్ రిఫ్రాఫ్స్ అండ్ వ్యాగబౌండ్స్. ₹1,00,000 ఖర్చు పెట్టి ఇమీడియట్గా మీరు 10 లక్ష ఒక 50,000 లైకులకు వచ్చినాయి అనుకోండి, ఇస్ ఫెలో ఇస్ మేడ్ ఇస్ డే. అంటే వ్యత్యాసం, అంటే మనిషి యొక్క ఆలోచన తత్వం కూడా కంప్లీట్గా మారిపోయింది. నరేటివ్స్, వ్యూ పాయింట్స్ అన్నీ కూడా మారిపోయాయండి. పలానా పేపర్ పట్టుకుంటే చిన్నపిల్లలు కూడా ఈనాడు పేపరు పలానా పార్టీది, సాక్షి పలానా పార్టీది అని చెప్పే స్థాయిలోకి వెళ్ళిపోయాం మనం. అంటే మీడియా అవుట్లెట్స్ యూఎస్ కానీ, ఇండియానే కాదు ప్రపంచం వైడ్, యూఎస్ ఆల్సో ఇట్ ఈస్ సేమ్ థింగ్. సో అందరూ పీపుల్ ఆర్ టేకింగ్ సైడ్స్. రిలీజియన్ ఈస్ టేకింగ్ సైడ్స్, సోషల్ యాక్టివిస్ట్ సైడ్స్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఊకే రాహుల్ గాంధీని తిడుతున్నట్టు ఒక వీడియో చూస్తే అవే వీడియోలు వస్తాయి మీకు. ఊకే మోదీ గారిని పొగుడుతున్నట్టు వీడియో చూస్తే అవే వీడియోలు వస్తాయి. దీనికి తగ్గట్టు టెక్నాలజీ వాళ్ళు కూడా 10 మంది కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుని దే ఆర్ డిక్టేటింగ్ వాట్ వరల్డ్ షుడ్ థింక్, వాట్ వరల్డ్ షుడ్ రియాక్ట్, వాట్ దే షుడ్ ఈట్, వాట్ దే షుడ్ షిట్ అనేది కూడా టెక్నాలజీ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. సో ఈ అన్నిటికీ కారణం ఏంటంటే సార్, బేసికల్గా ఆన్లైన్కి ఆఫ్లైన్కి వ్యత్యాసం లేకుండా మనం ప్రవర్తించాలి. బయట మన టాయిలెట్ పోస్తే మనకి ఎట్లుంటుంది, బయట బిహేవియర్ ఎట్లుంటుంది, బయట భోంచేస్తే ఎట్లుంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, అవే ఎక్స్ప్రెషన్స్ ఆన్లైన్లో కూడా ఉండాలి. ఈ రెండింటికి వ్యత్యాసం ఉండదు. అసలు జుగుప్సాకరమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ అండి, అసలు మామూలు యూట్యూబ్ ఛానల్స్ కాదు, అతి జుగుప్సాకరమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్. సమ్టైమ్స్ యూ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ దట్ వై ఆర్ యూ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ. కరెక్ట్. సో దీన్ని అంటే ఒకటి ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఒకే విధంగా చూసి కొంచెం ఎంత కామన్ సెన్స్, ఆవగింజంత, నాకు గుర్తు రాలేదు కాబట్టి తెలుగు, ఆవగింజంత కామన్ సెన్స్ ఉంటే సార్ ₹1,00,00,000 సేవ్ అవుతాయి సార్. మీరు నమ్మకూడదు, అంటే పోలీస్ వారికి అగేన్స్ట్గా మాట్లాడినట్టు అవుతుంది కానీ క్రైమ్స్ ఆర్ నాట్ గెటింగ్ రిజాల్వ్డ్. ఓన్లీ 1% to 2% of the crimes are getting resolved. People are flying away and the fraudsters are hiding behind the constitution. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ గురించి, వాటి గురించి. ఇంతకుముందు టెలిఫోన్ ఉండగా లేనిది నేను అప్లై చేసిన పిల్లుకి ఏంటంటే తేడా. నేనేం రిక్వెస్ట్ చేశాను, ఎవడు పోలీస్ ఆఫీసర్, ఎవరు మురళీధరో, ఎవరు ఐ డ్రీమ్స్ నాకు తెలియట్లేదు, ఆధార్ కార్డు పెట్టి చూస్తే కనీసం నాకు కన్ఫర్మేషన్ వస్తుంది నాకు అనంటే పెట్టనివ్వలేదు సార్. యువర్ ప్రేయర్ ఈజ్ రాంగ్ అన్నారు నన్ను. సార్ ఇంకొక ఫ్రాడ్ సార్, QR కోడ్. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తుంటాం, అక్కడంటే ఉంటుంది పబ్లిక్ ఏరియాలో కొన్ని ఉంటాయి QR కోడ్లు. రోడ్డు మీద ఒక స్తంభానికో దేనికో అంటిస్తాడు. అసలు వాడికే వెళ్ళిందని గ్యారెంటీ ఏంటి, అసలు అదే వాడిదేని ఎలాగ మనం గుర్తించాలి? బేసిక్ ఇదంతా కూడా ఫిషింగ్ ఫ్రాడ్ అంటారు సార్. అంటే ఫిషింగ్ ఫ్రాడ్ లేదు, ఫిషింగ్ నుంచి ఇవాల్వ్ అయింది. స్మిషింగ్ అంటే SMS ద్వారా మోసం చేయటం, ఫిషింగ్ అంటే ఈమెయిల్ ద్వారా మోసం చేయటం, విషింగ్ అంటే మాటల ద్వారా మోసం చేయటం. ఇది క్విషింగ్ అంటారు, క్విషింగ్ అంటారు అనమాట. అయితే ఇక్కడ పెట్టేసేసి మన ఏది ఇక్కడ నేను హైటెక్ సిటీకి వెళ్ళాను. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది ఎగ్జిబిషన్. మా పాప కూడా ఆర్కిటెక్టు, అదే నేను నాకు సంబంధించిన ఎగ్జిబిషన్ చూస్తే అక్కడ సోఫాలకు సంబంధించిన ఫర్నిచర్ ఎగ్జిబిషన్ ఉంటే, సరే ఎవరైనా మా పాపకి ఏమైనా పనికి వస్తారో లోపలికి వెళ్దామంటే వాడు ₹175 పెట్టి పే చేయమన్నాడు. వాడి పైన ఉదర్ స్కాన్ కరో సార్ అన్నాడు. అరే నీ దగ్గర ఉంది స్కానర్ అంటే, ఇక్కడ లైన్ ఉందంటే, ఇద్దరే ఉన్నారు కదా వెయిట్ చేస్తానంటే, లేదా అక్కడికి వెళ్ళమన్నాడు. వీడు ఇద్దరే ఉన్నారు కదా అని అక్కడికి వెళ్ళమంటున్నాడంటే దాంట్లో ఏదో మతలబు ఉందని చెప్పి నేను స్కాన్ చేసిన వెంటనే అది ఇండివిజువల్ పేరు వచ్చింది. అది స్కాన్ చేయగానే మీ పేరు వస్తుంది. అవును, ఎవరు అంత శ్రద్ధ చూపిరు. అవును, కింద అసలు పేరు వచ్చినప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకోరు. చెక్ చేసుకుని నేను చెక్ చేసుకుని
నేను ఇది క్విషింగ్ ఫ్రాడ్ ఉందంటుందని ఇమీడియట్గా ఆవిడ చెప్తే సార్ ఎవడో దొంగ పెట్టినట్టున్నాడు సార్ అని తీసేసి నేనేం చేశాను 10 రూపాయలు పెడితే వీడికి టింగ్ అని సౌండ్ వచ్చింది. అంటే అందులో పనిచేసే టికెట్లు ఇచ్చే వ్యక్తే మోసం పెట్టిండు అనమాట. క్విషింగ్ ఫ్రాడ్ పట్టుకుంటే వాడిని పట్టుకున్నారు, ఏదో 4 తన్నీరు చేసింది. సో క్విషింగ్ ఫ్రాడ్ ఉంటుంది అనమాట. అంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో గ్యారంటీ లేని ప్రపంచంలో ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకో. అందరినీ అనుమానంతో చూడమని నేను అంటలా. ఒక్కసారి జాగ్రత్త పడు. డబ్బులు ఇచ్చినప్పుడు ఇట్లా 100 సార్లు ఎట్లా లెక్క పెడతావు. ఆన్లైన్లో పెట్టాడు, ఎస్ కరెక్టా కాదా, అమ్మా నీది మహమ్మద్ అలీమా లేకపోతే మురళీధర్ ఇదా లేదా, ఓకే నాది కాదని చెప్పి కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను చూశాను, ప్రోయాక్టివ్గా నేను చేసుకున్నాను, నాకు అనుమానం వచ్చింది, పేరు తప్పున లేదు సార్ ఏదైనా పర్లేదు వేయండి సార్ అన్నాడు. ఎవరితో ఒకరితో వస్తుంది సార్, ఎవరు పెట్టిరో మనకు తెలియదు సార్ అన్నాడు. పెట్టిన తర్వాత నేను 10 రూపాయలు వేసి టిక్ అని మోగింది. నేను చెప్పా నీకు మోగింది కదా 10 రూపాయలు ఇస్తే, నీ పర్సనల్ అకౌంట్ ఎట్లా మోగుతుంది, ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఎట్లా మోగుతుంది, అది 175 రూపాయలు ఎంత ఉండే ఇన్కమ్, ఇద్దరం పోయినాం అనమాట. 175 రూపాయలు కాదు, 175 అయితే వాడికి ఎంత పెట్టి నేను చెప్పాను. నేను అప్పుడు పట్టుకున్నారు, 4 తన్నారు, క్రేపులు చెప్పాను, సైబరాబాద్ ఫిష్ ప్యాన్ ఫ్రాడ్ గురించి చెప్పారు. నెక్స్ట్ ఫేక్ కాల్ సెంటర్స్ అంటే ఒక బిర్యానీ కోసం కంప్లైంట్ ఇస్తే ఇదంతా కూడా ఫస్ట్ నుంచి కూడా కస్టమర్ కేర్ ఫ్రాడ్ నెంబర్స్ అండి. అంటే గూగుల్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్, అది రకరకాల ఈజ్ మదర్, అది రకరకాల డైలాగ్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది హ్యాడ్స్ హ్యాపన్ ఓన్లీ త్రూ గూగుల్ అండ్ దే డోంట్ కేర్ అబౌట్ ఇట్. అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళు ఇబ్బంది జరుగుతున్నప్పుడు, బయట ఇబ్బంది జరిగినా మీడియం వాళ్ళ ద్వారా జరిగినప్పుడు మోరల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోరు. మాకు సంబంధం లేదు, మీరు వెరిఫై చేసుకోవాలంటారు. అంటే ఇక్కడ దొంగలంతా రూమ్లో పెట్టి కొనుక్కోమని చెప్పి మీరు ఈ రూమ్లోకి ఎందుకు వచ్చారంటే రూమ్ నువ్వే కదా ఏర్పాటు చేసింది. సో అది కూడా చర్చ నడుస్తుంది, ఇంకా కూడా దాని గురించి కూడా చాలా కేసులు వేసాము, నడుస్తుంది అది కూడా. సో వీడేం చేస్తాడు, డబ్బులు 10 రూపాయలు కూరగాయలు పే చేస్తాడు సార్. పే చేసే ప్రయత్నంలో వాడికి ఇంటర్నెట్ పని చేయకో, వాడి టైం బ్యాడ్ అయ్యి ఉండో మొత్తం మీద బ్లాక్ అవుతుంది. వాడు కూరగాయలు 10 రూపాయల గురించి ఆలోచించి 10-60 రూపాయల గురించి ఆలోచించి ఇమీడియట్గా వాడు ఆన్లైన్లో చూస్తాడు. కస్టమర్ కాల్ సెంటర్ పేటిఎంలో ఆల్రెడీ పేటిఎంలో అక్కడ రిపోర్ట్ అని ఉంటుంది, అది చూడకుండా వీడు కస్టమర్ కాల్ సెంటర్ దానికి కాల్ చేస్తాడు. వాడు కూడా చాలా శ్రద్ధగా మాట్లాడతాడు. మొత్తం మీద ఏంటమ్మా ఏంటి పలానా ప్రాడు అది ఇది అని మొత్తం తెలుసుకుని పెట్టేసి మీకు 1 అవర్లో మీకు ఆటోమేటిక్గా రిఫండ్ వస్తుందండి, మీరు 1 అవర్లో రిఫండ్ రాకపోతే మీరు మాకు మళ్ళీ ఫోన్ చేయండి అని చెప్తారనమాట. 1 అవర్ తర్వాత వాడే కాల్ చేస్తాడు. కాల్ చేసి మనం చెప్పినంతా మనకే అప్పు చెప్తారు. మనం ఏమనుకుంటాం, అరే ఈ నెంబర్ నీకెట్లా తెలుసు అంటే నువ్వు చెప్పిన సంగతి గుర్తుండదు వాడికి. పెట్టేసేసి ఇక అంతే, శతకోటి తర్వాత కనతకోటి రూపాయలు కావచ్చు, ఈ కబురు ఆ కబురు, ఈ ఓటీపీ అది ఇది స్క్రీన్ షేరింగ్, ఇక రకరకాల అష్టశస్త్రాలు ఉపయోగించి వీడి దగ్గర ఎంత ఉందో అంత మోసేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే బేసిక్గా ఏంటంటే పేటీఎంకి ఫోన్ చేసినప్పుడు పేటీఎం అనే వెబ్సైట్కి వెళ్ళాలి, లేకపోతే ఇంటర్నెట్ ఐఆర్సిటీసీ నిన్న కూడా ఒక ఫ్రాడ్ అయింది. ఒక ఆయన ఫోన్ చేసిండు, ఎవరు తెలిసిన ఆయన ఫ్రెండ్, ఐఆర్సిటీసీ కుంభమేళ వెళ్తానికి టెంట్లు బుక్ చేసుకున్నాడు అంట. కుంభమేళగా టెంట్లు బుక్ చేసుకుంటే ఏదో వెబ్సైట్లోకి ఎందుకు వెళ్తావు నువ్వు, ఐఆర్సిటీసీలోంచి వెళ్ళొచ్చు కదా, లేకపోతే గౌ.in అనే వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళు సర్టిఫైడ్ వెండర్స్ ఇస్తారు కదా, ఇంటర్నెట్ లేదు కొట్టంగానే అది ముందు వస్తుంది అనమాట. అది అని చెప్పి కొట్టిండు 3 రోజులకి బుక్ చేసుకున్నాడు. 1450 రూపాయలు ఇంటూ జీఎస్టీ అది ఇది కలిపి 3 రోజులు బుక్ చేసుకున్నాడు. మనోడు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అది ఫేక్ నెంబర్ అని తెలిసింది. చేసేదేం లేదు. వీడికి 193 చేస్తే గోల్డెన్ అవర్ లేదు, గోల్డెన్ డేస్, గోల్డెన్ ఇయర్స్, మంత్స్, వీక్స్ కూడా అయిపోతుంది అదనమాట. సో బేసిక్ ఏంటంటే కాల్ సెంటర్ అన్నప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఎప్పుడు కూడా సెర్చ్ చేయకూడదు. గూగుల్లో సెర్చ్ బుర్ర లేదు, నాకు ఐక్యూ తక్కువ, నాకు ఇంటెలిజెంట్ క్వశ్చన్ తక్కువ, ఎమోషనల్ క్వశ్చన్ తక్కువ అనుకున్నప్పుడు ఏం చేయాలంటే చాట్ జీపీటీ 1500-1900 ఉంటుంది సార్ నెలకు. వాడన్నీ కరెక్ట్గా చెప్తాడు సార్. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు బుక్ టికెట్ అన్నీ బ్రహ్మాండంగా చెప్తారు. కనీసం నీకు బుర్ర లేనప్పుడు బుర్ర నోటి సాయం అన్నా తీసుకోండి. 19 లక్షలు పోగొట్టుకునే బదులు చాట్ జీపీటీ సబ్స్క్రిప్షన్ పెట్టుకోండి. ఇట్ విల్ టీచ్ యూ సంథింగ్ బెటర్ ఇన్ కేస్ యూ డోంట్ హ్యావ్ ద పేషెన్స్. అంటే నేనేమంటానంటే మనిషిని చూడంగానే మన అజంప్షన్స్ చేయలేమండి. టెక్నాలజీని చూడంగా నేను ఎవరిని కూడా దొంగలా నేను అంటున్నా, చాలా మంచి జరుగుతుంది, లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ కూడా జరుగుతుంది దీంట్లో. ఇన్నోవేషన్ అంతా కూడా జరుగుతుంది మనకి. సో ఒక్కసారి చూచి ఇందాక అన్నట్టుగా ఆన్లైన్కి ఆఫ్లైన్కి తేడా లేకుండా ప్రవర్తించినట్లయితే 99% ఇష్యూస్ రిసాల్వ్ అవుతుందండి. ఓకే, ఇక మనం సార్ ఇంకోటి, అమ్మాయిల పేరు మీద కాల్స్ వస్తాయి, నోడు కాల్ కదని లిఫ్ట్ చేస్తాం, తర్వాత జరిగే బెదిరింపులు, డబ్బులు పోగొట్టుకోవడాలు, కొత్త క్రైమ్ జరుగుతుంది. కొత్తది కదా, పాతదే, ఇటీవల కాలం ఎక్కువ జరిగింది. పర్టికులర్గా ఒక ఏజ్ గ్రూప్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు కనిపిస్తుంది. ఇందులో పడకుండా ఏం చేయాలి, పడిన తర్వాత ఏం చేయాలి? పడకుండా ఉంటాడు, ఇది కామన్, చాలా రెగ్యులర్ ఫ్రాడ్, సెక్స్టార్షన్ ఫ్రాడ్ అండి. దీనిలో కూడా చాలా రివైవ్ అయిందండి. ఇంతకుముందు ఏముండేదంటే ఫస్ట్ రియల్గానే అమ్మాయి వీడియో వచ్చేది, తర్వాత ఏం చేశారు,
రికార్డెడ్ వీడియో ప్లే చేయటం మొదలుపెట్టాను. దీని తర్వాత రికార్డెడ్ వీడియో ప్లే చేసిన తర్వాత దాని తర్వాత ఏం చేసినప్పుడు ఏ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే వీడు చెప్పింది కూడా అమ్మాయి చేస్తుంది, మళ్ళీ నువ్వు ఇట్లా చేయంటే అమ్మాయి రికార్డెడ్ వీడియోలో చేసేది కాదు. సో మెచ్యూరిటీ వచ్చింది క్రైమ్లో కూడా, కానీ మన వాళ్ళలో ఎక్కడ కూడా మెచ్యూరిటీ రాలా. ఫస్ట్ ఫోన్ చేసి నీ క్లాస్మేట్ని పలానా సంవత్సరం నాకు గుర్తుందా అని అంటుంది. ఐ వాంట్ టు టెల్ యూ సమ్ సీక్రెట్ అని 2-3 రోజులు కాన్వర్సేషన్ చేస్తుంది. కాన్వర్సేషన్ చేసిన తర్వాత డైరెక్ట్గా వచ్చి ఇట్లా వచ్చి ₹1,00,00,000 పోదు. I have seen at least people who have lost 1.7 crore in sextortion fraud also. Our own people only, very known people to me who have worked together for 17 years. సో ఏంటంటే ఇక్కడ వాడు బేసికల్గా మ్యాస్కులినిటీ ఉన్న వీక్ పాయింట్ ఏంటి, సంథింగ్ దే ఆల్సో గెట్ ఎక్సైటెడ్. ఆ క్రమంలో వీడియో 2-3 తప్పులు చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, స్క్రీన్ రికార్డింగ్ చేసి పంపిస్తుంటారు అనమాట. అంటే 24 గంటలు బెదిరించడమే. తర్వాత ఈ క్రైమ్ని ఎట్లా అడ్డుకట్టాలి అని అన్నప్పుడు శ్రీనివాస్ గారు కావచ్చు, ప్రసాద్ గారు కావచ్చు, పాత ఆఫీసర్స్ మన హరినాథ్ గారు అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏమన్నారంటే, గురుగారు మనం అంతా దీన్ని ఇది ఫేక్ వీడియో అని చెప్దాము, ఇది నా వీడియో కాదని చెప్దాం, కనీసం అట్లా చెప్పినా కొంచెం సేవ్ అవుతారు. అట్లా చెప్పడం ద్వారా కూడా మనీ చాలామంది సేవ్ అయిన వాళ్ళు కూడా. అంటే వాళ్ళ ప్రెజర్ టాక్టిక్స్ ఎట్లా ఉంటాయంటే సార్, మీరు చాలా ఘోరంగా ఉంటాయి సార్ ప్రెజర్ టాక్టిక్స్. ఇప్పుడు ఆల్రెడీ సైకలాజికల్గా డిమోటివేట్ అయిపోయి వీడు సరెండర్ మోడ్లో ఉంటాడు కదా వీడు. సో హీ గెట్స్. And I will tell you, sir, there are instances where people have took loans, applied loans, taken loans and transferred the money. In most of the work from home frauds, investment to sex starts, marriage frauds అన్నిట్లో కూడా. ఇక మ్యారేజ్ అంటే ఇప్పుడు నేను నిన్న జనగాం సైడ్ వెళ్ళే భోజనానికి, పత్తి బ్రహ్మాండంగా పండుతుంది, మిర్చి బ్రహ్మాండంగా పండుతుంది. అసలు తెలంగాణలో పత్తి మిర్చి ఏంటి, గుంటూరు కదా అనుకున్నా నేను. అలాగా పంట ఎలా పండుతుందో మోసాలకు కూడా ప్లేసులు ఉంటాయి అన్నమాట. కోల్కతా అంటే సెక్స్టార్షన్, మ్యారేజ్ ఫ్రాడ్స్ స్పెషలిస్ట్ అనమాట. ఇంకా జామ్తారా, మీరు సీరియల్ చూస్తుండొచ్చు, జామ్తారా ఫ్రాడ్స్. దేవగఢ్ రాజస్థాన్ అదొక రకమైన కేవైసీ. ఢిల్లీ నుంచి ఎలక్ట్రిసిటీ బిల్స్ ఫ్రాడ్స్, భరత్పూర్, దేవగఢ్ ఇదంతా రాజస్థాన్ సైడ్. అదేవిధంగా ఢిల్లీ నుంచి లోన్ యాప్స్ ఫ్రాడ్స్ అంతా అక్కడి నుంచి. అప్పుడు పూణే, గుర్గావ్ నుంచి అంతా కూడా ఈ మన మోసగాలు సినిమా, తెలుగు సినిమా చూస్తుంటారు కదా, ఫారినర్స్ని నీకు ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ వస్తుందని, లేకపోతే నీ మైక్రోసాఫ్ట్ పని చేయట్లేదు అన్నట్లు. అంటే శతకోటికి దరిద్రగా ₹100,00,00,000 ఈ పళ్ళు ఎక్కడ పడితే ఆ పళ్ళు ఎక్కడ పండుతాయి అంటే, నేను చెప్పాను దొంగలనగానే చెడ్డీ గ్యాంగు స్టోవటిపురం లాగా దొంగతనం చేయగానే మాకు తెలిసిపోతుంది మోడస్ ఆపరేండి. అంటే చాలామంది విక్టిమ్స్ కూడా మా సపోర్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే మేము ఎత్తాం, ఓన్లీ వాట్సాప్లో చేస్తాం. వాడు బాధను చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ స్టెప్ చెప్పగానే మాకు అర్థమైపోతుంది ఈ ఫ్రాడ్ ఏంటి, మోడస్ ఆపరేండి. కొంచెం ఎక్కువ ఏ స్టేట్లో ఉంటాయండి అంటే మోసాలు చేసేవాళ్ళు చెప్తున్నాం కదా సార్. జామ్తారా అది అసలు ఊర్లే సార్ అవన్నీ కూడా. మీరు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలో చూసేవాడు, ఊర్లోకి వెళ్తే ఇట్లా కాళ్ళల్లో ఊరంతా కాళ్ళల్లో కారం కొట్టి, నేను వెళ్ళానండి జామ్తారానికి, ఐడియా ఉంది. అంటే అటువంటి ఊర్ల నుంచి మోసం చేస్తారు. ఊర్లు సొసైటీ మొత్తం కనెక్టెడ్, ఇంక్లూడింగ్ ఆఫీసర్స్, ఇంక్లూడింగ్ పొలిటికల్ లీడర్స్. ది ఎంటైర్ సిస్టమ్ ఇస్ ఇట్స్ ఎ కాటేజ్ ఇండస్ట్రీ సార్. అది ఇట్స్ ఎ కాటేజ్ ఇండస్ట్రీ. జామ్తారా ఎక్కువ. జామ్తారా నుంచి చాలా మంది నేర్చుకున్నారు కదా. 68,000కి స్టార్ హోటల్లో కోచింగ్ ఇస్తారండి, 3 రోజులు కోచింగ్. ఇంతకుముందు తెలుగు వాళ్ళని ఎంప్లాయ్ చేసుకునేవారు, ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా జాయిన్ అయిపోయి. కరెక్ట్. అది జామ్తారాలో పక్కన వెస్ట్ బెంగాల్ కరక్పూర్ అని ఊరు ఉంటుంది, బోర్డర్. అక్కడ తెలుగు మాట్లాడేందరూ వీళ్ళు ఎంగేజ్ చేస్తున్నారు. 60,000 శాలరీ, వీళ్ళు ఫేక్ కాల్స్ మాట్లాడాలి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా చేశారు. మీరు జామ్తారా నుండి చక్రధర్పూర్, తర్వాత టాటా, ఈ ప్రాంతం తీసుకుంటే ఒక ఇండస్ట్రీ అంతే. ఇండస్ట్రీ సార్. మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పాష్ కనిపించిందంటే దాంట్లో 20 మంది పనిచేస్తుంటారు. ఇప్పుడు తగ్గిపోయింది సార్ ఈ మధ్యకాలంలో, కొంచెం కాల్ సెంటర్స్ అనేవి తగ్గినాయి. ఎప్పుడైతే మనకు ఈ లోన్ యాప్స్ ఫ్రాడ్స్ వచ్చినాయి కదా సార్, సుప్రీంకోర్టులో మనమే ఫస్ట్ పిల్లేసింది. ఎనీవే అదంతా కూడా. సార్ ఫైనల్గా చెప్పండి, మీరు చెప్తున్న సోషల్ మీడియా దీంట్లో కానీ లేదా సైబర్ క్రైమ్లో కానీ ఈ రెండింటిలో పడకుండా ఉంటే ఏం చేయాలండి? పడకుండా ఉంటే బేసికల్ కామన్ సెన్స్ చేయాలండి. ఏ ట్రాన్సాక్షన్ మనం డబ్బులు ఇచ్చే ముందు ఒకసారి ఎట్లా లెక్క పెట్టుకుంటామో, డబ్బులు ట్రాన్స్ఫర్ 1-2 సార్లు ఆలోచించుకోవటం, వెరిఫై చేసుకోవటం. అన్నెసెసరీగా మోస్ట్ ఆఫ్ దీస్ ఫ్రాడ్స్, అమాయకత్వం ఫ్రాడ్స్ కన్నా ఎక్కువ అత్యాస ఫ్రాడ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. అమాయకత్వం అనగానే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ ఉంటాయి. అంటే అమ్మ నువ్వు ఏలుముద్ర ఇస్తే నీకు పెన్షన్ వస్తుందంటే తెలియక పెన్షన్ ఏలుముద్ర వస్తుంది. కానీ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇట్స్ వర్చువల్ బ్యాంక్ డైరెక్ట్లీ ఇన్ ద ఒక జస్ట్ మనం పేమెంట్ ఎట్లా చేస్తామో దాంట్లోంచి, అంటే చదువుకోని వాళ్ళకు అంటే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అంతా కూడా ప్రాపర్గా వాళ్ళకి రీచ్ అవ్వాలని ఆ ఫింగర్ ప్రింట్ సిస్టమ్ పెట్టారు. సో అమ్మాయికి చెప్పి నువ్వు అమ్మ నీకు ఆసరా పెన్షన్ వస్తుంది నువ్వు కొట్టమ్మా అంటే సంతకం పెడతా. తనకు తెలియదు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు, వచ్చే మనీని మార్చుకోవచ్చు అని తనకు తెలియదు. అది అమాయకత్వం ఫ్రాడ్స్. మిగతా ఫ్రాడ్స్ అంటే కూడా అత్యాసనండి.
ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ కావచ్చు, లేకపోతే ఈ స్టాక్ ఫ్రాడ్స్ కావచ్చు. సోషల్ మీడియా లైక్ చేస్తే డబ్బులు ఎందుకు ఇస్తారండి? బుర్ర ఉండదండి. వాచ్ చేస్తే డబ్బులు వస్తుంది, బుర్ర ఉండదండి, కామన్ ఉండదండి. ఎంత చదువుకున్న వాళ్ళు సార్ అగైన్ వన్ మోర్ థింగ్ సార్ మురళి సార్, అంటే హాస్యాస్పదంగా ఉంటుంది మనం వాళ్ళ గురించి క్రిటిసైజ్ చేసుకోవటం కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ లూజ్ మనీ ఆర్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ సార్. సెక్స్టార్షన్ ఫ్రాడ్ నేను చూస్తే 98 to 99% హైలీ క్వాలిఫైడ్ పీపుల్ సార్, మామూలు క్వాలిఫైడ్ కాదు. పెద్ద పెద్ద రేడియాలజిస్టులు అది ఇది అసలు. అదే రీసెంట్గా బాపట్లో కేసు అయిందండి, ఆయన హైలీ క్వాలిఫైడ్ రిటైర్డ్ పర్సన్ సార్. మామూలే సార్, రెగ్యులర్గా తమరు ఒక్కసారి కెమెరా తీసుకుని వెళ్ళి. కానీ వాళ్ళు సార్ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే వాడు మాటలు నమ్ముతారు, వాడికి డబ్బులు కడతారు. మీరు విక్టిమ్ అయ్యారు, మీ ద్వారా 10 మందికి చెప్తాం, మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు, మీడియాకి ఒక సమాచారం అంటే వాళ్ళు ఎవరండి? అంటే బేసిక్గా మాకు పరుగు పోతుంది, సోషల్ బాయ్కాట్ చేస్తారని అది ఇది. నేను కూడా అప్పుడు సజ్జనార్ గారు కానీ మహేష్ భగవత్ గారు కానీ బాగా మోటివేట్ చేస్తారు. అప్పుడు ఏమైనా అనిలు నీకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా, ఒక ఛానల్ పెట్టు, విక్టిమ్ని ఫేస్ హైడ్ చేసి మాట్లాడు, మనం గొంతు కూడా మారుద్దాము కావాలంటే, మీరు వచ్చి చెప్పండి అని చెప్పి చాలా ట్రై చేశాం. కానీ నోబడీ వాంట్స్ టు, వెరీ లిటిల్ పీపుల్ వాంట్ టు స్టార్. కానీ విక్టిమ్ సపోర్ట్ చేయడండి అసలు. సపోర్ట్ చేయడు. సో నేను విక్టిమ్కి ఎంతమంది సపోర్ట్ చేస్తాను కదా, నాట్ ఏ సింగిల్ విక్టిమ్ హెస్ గివెన్ అస్ 1 రూపీ. అనిల్ గారు మీరు పొద్దున్న సాయంత్రం వరకు 5 కాల్స్ నేనే సిఐలకు కాల్ చేస్తా, ఎస్ఐలకు కాల్ చేస్తా, ఏసీపీలకు కాల్ చేస్తా, డీసీబీకి కాల్ చేస్తా. నాకు పరిచయం ఉన్నా లేకపోయినా నేను కాల్ చేసుకుంటా. నాకు విజయవాడ శివాజీ గారు కానీ, లేకపోతే గోపీనాథ్ గారని వైజాగ్లో కానీ ఆఫీసెస్ ఎవరి పేర్లు తెలియదు, సబ్రటా బాద్షా గారిని, ఎస్పీ గారు కానీ నేను ఫోన్ చేసి, సార్ గురుగారు నేను ఫలానా నా గురించి సెల్ఫ్ డబ్బా చెప్పుకొని, సార్ ఇది చేశాను అని చెప్పి ఒక నమ్మకాన్ని కుదుర్చుకుని, సార్ ఫలానా ఎఫ్ఐఆర్ ఉంది సార్ చూడండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి నేను ఇంత సందర్భం చేస్తున్నారు, ఇంత ఎఫర్ట్ చేస్తున్నాము, అనిల్ గారిని కొంచెం ఎంపవర్ చేస్తే ఇంకేమైనా బెటర్గా చేస్తారు. నో బడీ వాంట్స్ టు డూ. దే విల్ క్రిటిసైజ్, వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్ ద కాల్, అంత లేనోడు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు ఫౌండేషన్, ఎంత అబ్యూజివ్గా మాట్లాడుతుంది, సమ్టైమ్స్ ఐ ఫీల్ ఐ డోంట్ వాంట్ టు గివ్, వై ఐఎమ్ గివింగ్ దిస్ అనిపిస్తుంది. వాడి కర్మ అంతే. అంతే. మీరు చేస్తున్న సొసైటీ కోసం చేస్తున్నారు, మీరు పాజిటివ్ థింగ్లకు వెళ్తున్నారు, ఏం ఆశించట్లేదు, ఇంకా వాడి కర్మ అండి. కాకపోతే ఒకటి, విక్టిమ్స్ కొంతమందికి డబ్బులు వచ్చిన వాళ్ళ మటుకి దసరా విషెస్ చేసినప్పుడు కానీ, అప్పుడు ఆప్యాయంగా ఎప్పుడన్నా కనిపించినప్పుడు మీ వీడియో చూశానని చెప్పి కాల్ చేయటం కానీ, కొంతమంది పండగలకి స్వీట్ బాక్సులు పంపించడం, మొహం చూపించుకోకుండా చేయడం కానీ కొంచెం మోటివేషన్ అనిపిస్తుంది సార్. అది చాలు కదండి, మోటివేషన్ అనిపిస్తుంది. నేను ఎక్కడికైనా మీకు వాళ్ళు 5% ఉన్నా చాలు, 95% మేము తిట్టుకునే అవసరం లేదండి, 5% చాలు. ప్లస్ మీరు చేసే కార్యక్రమం వల్ల ఒక్కరు కరెక్ట్గా ఉన్నా చాలు మీకు. నేను గలేరియా మాల్లోకి వెళ్తున్నానండి, పార్క్ చేసి ఏదో చిన్న లేడీకి సంబంధించిన ఐటమ్ ఒకటి మేకప్ సంబంధించి కొనుక్కుందామని. 6 months పైన అయింది. వెళ్తున్నప్పుడు వాడు ఎవడో కొంచెం అబ్యూజివ్గా మాట్లాడాడు నాతో. నువ్వు ఎప్పుడు చేసినా లిఫ్ట్లో అంటావు, ఎందుకు నెంబర్ పబ్లిష్ చేసినావు అంటే, నేను నెంబర్ పబ్లిష్ చేయలేదు బాబు, ఈ నెంబర్లో మేము మాట్లాడడం, ఓన్లీ వాట్సాప్ సపోర్ట్ ఉంటుందని చెప్పి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ బుక్ చేసుకుంటున్నప్పుడు లారెల్ ఆవిడ రీజనల్ సేల్స్ మ్యాన్ చూసి ఇట్లా నమస్కారం చేసి, సార్ మీ వల్ల మా హస్బెండ్తోని చాలా సెట్ అయింది, మీరు ఇచ్చిన టిప్స్ వల్ల. మీరు కాల్ కూడా చేయలేదు, మీకు తెలియదు, మీరు చూశాను నేను, చాలు కదండి. వెరీ హ్యాపీ. అండ్ షీ గివ్ దట్ ఎంటైర్ స్వీట్ బాక్స్ అది పంపించింది. దెన్ ఐ గాట్ రీమోటివేటెడ్, ఇంకో తిట్టినా పర్లేదు మళ్ళీ చేస్తాను. సో యూ హ్యావ్ టు కంటిన్యూ. మీలాంటి పెద్దలు రావటం, తెలవాలనుకోవటం, ఇదంతా కూడా అంటే కంటిన్యూస్ ప్రాసెస్ సార్. ఇది 1 డేలో చేసేది కాదు, పోలీసులు చేసేది కాదు. అన్ఫార్చునేట్లీ ఒకటి ఏమైందంటే, ఈ విక్టిమ్స్ని మోసం చేయడానికి మరో గ్యాంగ్స్ తయారైనాయి. దట్ ఈస్ ది వల్గర్ పార్ట్ ఆఫ్ ఇట్ విచ్ ఐఎమ్ నాట్ లైకింగ్ రైట్ నౌ. ఇది రీసెంట్ ట్రెండ్స్ అనమాట. సిండికేట్లు ఏర్పాటు చేయడం, వీడి క్రైమ్ అప్లై చేయగానే వీడికన్నా ముందు వీడికి తెలుస్తుంది, పక్కన ఉన్న లాయర్కి తెలుస్తుంది. ఈ ఫ్రాడ్ అనేది ఈ మధ్య కొత్తగా ఎక్కువ తెలుస్తుంది. వాళ్ళు 20% అంటే వాళ్ళ మీద మీరు పోరాటం ఉందా? పోరాటం మొదలు పెట్టాలి సార్. అంటే ఇప్పుడు మనం కరెక్ట్ క్వాంటిఫైయింగ్ డేటా లేదు నా దగ్గర. డేటా వచ్చినప్పుడు తప్పకుండా మనం అప్రోచ్ అవుతాం డైరెక్ట్గా కమిషనర్స్ అందరికీ లెటర్. నాకు కంటిన్యూస్గా నాకు రాయటం అలవాటు సార్. నేను పోయి పోరాటం దీక్షలు చేయటం నాకు అలవాటు లేదు. ఎందుకంటే నాకు కూడా ఐ హ్యావ్ మై ఓన్ హౌస్ టు టేక్ కేర్ ఆఫ్, ఐ డూ అ జాబ్, ఐ వర్క్ ఎస్ ద వైస్ ప్రెసిడెంట్ ఇన్ 4th Square, ఐ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ టు డూ. సో కంపల్సరీ లెటర్స్ రాస్తానంటే, మనం ఎవరికైనా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ ఒక క్వాంటిఫైయింగ్ ఎవిడెన్స్తో మనం ముందుకెళ్తే బాగుంటుంది. బట్ ఐ అబ్జర్వ్డ్ మోర్ దెన్ 14 ఈమెయిల్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ లైక్ 100+ కాన్వర్జేషన్స్లో కూడా సార్ అడుగుతున్నాడు, సార్ నిజంగానే ఇస్తాడా, కానిస్టేబుల్ అని చెప్తున్నాడు, వాడు కింద కనపడ్డాడు, నాకు వాళ్ళ లాయర్ అని చెప్తున్నాడు, 100 FIRలు చూపిస్తున్నాడు, ఇగో ఇలికిపిచ్చే అని. ఇది నిజమంటారా, వాడికి ఇవ్వచ్చు అంటారా అంటే మీద క్రాస్ చెక్ చేసుకుంటారు. అంటే మీ మీద నమ్మకం వచ్చింది కదా? వచ్చింది, ఇంకా వస్తుంది రావాలి. మంచిది, నమ్మకం కన్నా ఎక్కువ వాళ్ళు సేవ్ అవ్వాలండి. అవును. సాధారణంగా సైబర్ క్రిమినల్స్ కానీ లేదా సోషల్ మీడియాలో బాధలు కాకుండా ఉండాలంటే ఆఫ్లైన్లో ఏ విధంగా ఉంటాం, ఆన్లైన్లో కూడా అదే విధంగా ఉండాలంటున్నారు అనిల్ గారు. ఆఫ్లైన్లో మనం ఎంత కేర్ఫుల్గా ప్రతి వ్యక్తితో తూచి మాట్లాడతామో,
ఆన్లైన్లో కూడా అదే మైండ్ మనం అప్లై చేస్తే ఎక్కడ కూడా మన నేరాలు బారిన పడకుండా కాపాడుకోవడానికి చెప్తున్నారు. మన కామన్ సెన్సే మనకి కవరింగ్ ఉంటుంది. మన కామన్ సెన్స్ లేకపోతే మన కోట్లాది రూపాయల డబ్బులు వాడికి దారపోసేవాళ్ళు అవుతాం. ఇది అనిల్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే. ఆఫ్లైన్ ఆన్లైన్ ఎస్ సార్, తప్పకుండా సార్. అదే ట్రిప్ రెండింటికి విరుద్ధం లేకుండా ఒకే అంతే. రకమైనటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలాగున్నా ఉంది, ఆన్లైన్ ఆన్లైన్లో కూడా అలాగే ఉండాలి.